in that series, sir. Thank you, Andy. Thank you very much for your warm welcome. Hi, friends. How are you? బాగున్నారు అందరూ? ఎవరు ఏం చెప్పట్లే అసలు. ఇట్లా అన్నా బాగుంది సార్ అన్నా ఏం చెప్తారేమో చూస్తున్నా నేను. కొంతమంది అయితే పాపం దుప్పట్లు ముసుకేసుకున్నారు. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, దానితో చలి ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే దుప్పట్లు ముసుకేసుకుంటే అమ్మయ్య వెచ్చగా ఉంటుందిలే అనే ఉద్దేశంతో దుప్పట్లు ముసుకేసుకున్నారని మీకు ఎలా తెలిసిందండి అంటారా? ఎందుకంటే మీరు కెమెరా కనబట్లేదు కదా. కెమెరాకి దుప్పటి ముసుకేసారో మరి మీకు ముసుకేస్తున్నారు నాకు తెలియట్లేదు. ఆ దుప్పటి ముసుగుని తీసేసేయండి. మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సెషన్తో, ఎందుకంటే ఈ రోజు మనం జూమ్ లో నేర్చుకుంటున్నాం అన్ని, రైట్? ఈ 35 రోజులు కూడా ఈ జూమ్ ప్రయాణం మనకి చాలా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం ఏం అడగాలన్నా ఏం నేర్చుకోవాలన్నా ఈ వర్చువల్ డయాస్ లోనే మనం నేర్చుకుంటాం. కాబట్టి దీని గురించి ఆప్షన్స్ చాలా మందికి తెలుసు. కొత్తగా చెప్పేది ఏముంటుంది? జూమ్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ఆ లింక్ కనెక్ట్ చేసి మీరు హ్యాపీగా ఈ జూమ్ ప్లాట్ఫామ్ లోకి మీటింగ్ లోకి వచ్చేసారు. అందరికి తెలిసిందే. ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. గుర్తు చేసుకున్నాం. మరి మీరు ఓకే అంటేనే చేద్దాం. ఓకే అన్నారా? అనేసారా? పంపించారా? చూస్తున్నాను అదే ఏంటి ఓకే టైప్ చేస్తున్నారా, పంపిస్తున్నారా, ఏంటి స్మైల్ ఇస్తున్నారా? కొంతమంది చాలా మంది స్మైల్ కూడా ఇస్తున్నారు. సో స్మైల్ వెరీ గుడ్. కొంతమంది పాపం దుప్పట్లు తీసేసినట్టున్నారు, వచ్చేస్తున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది రావాలి, ఫాస్ట్ గా రావాలి. మీరు వస్తేనే స్టార్ట్ చేస్తాం, లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీలో ఎంతమందికి ఈ సెషన్ కోసం ఇప్పుడే నేను జూమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను సార్, చాలా కష్టపడ్డానండి, మెంటర్స్ హెల్ప్ చేశారు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేశారు, మాకు తెలిసిన వాళ్ళు హెల్ప్ చేశారు, ఈ రోజు ఇప్పుడే జూమ్ గురించి నానా తంటాలు పడి నేర్చుకుని వచ్చానండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇట్లా ఫిజికల్ గా కానీ వర్చువల్ గా కానీ రేస్ చేసి చూడండి. వాళ్ళతో మనం స్టార్ట్ చేద్దాం. దామోదర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకా ఎవరు ఉన్నారా? శివ వంగ, శివ నాగ్, రెండు సార్ పెట్టారు సార్. శివ వంగ అని. యా ఓకే, థ్యాంక్ యూ. శివ వంగ గారు. ఇంకా ఇంకెవరు ఉన్నారా? వామ్మో ఇంతమంది ఉన్నారా? తోట సార్ ఏంటి సార్ మీరు చూస్తుంటే మంచి టెక్నికల్ సౌండ్ లాగా ఉన్నారు, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ప్రశాంతి గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తున్నారా మేడం మీరు? మొన్నటిదాకా మీ పిల్లల కోసం ఆన్లైన్ లో వీటిలో ఇన్స్టాల్ చేసుకుని చూశారు, కానీ ఇప్పుడు మీ సొంతగా నేర్చుకోవడం కోసం ఇప్పుడే ఇన్స్టాల్ చేశారు. వాళ్ళందరికీ గట్టిగా మనం కంగ్రాచులేషన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు జూమ్ లో వెళ్తారని ఎప్పుడు అనుకుంటుండకపోవచ్చు, కానీ ఈ రోజు సెషన్స్ నేర్చుకోవడానికి మొన్నట చూసి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరిని నేర్చుకునేటప్పుడు వీటిలో జూమ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎంతమంది కాన్ఫరెన్స్ లో ఉంటారు, ఎంతమంది మాట్లాడతారు, ఎంతమందికి అన్మ్యూట్ చేస్తారు, తాళాలు వేసేస్తారు, చాలా తెలుసు. ఈ రోజు ప్రాక్టికల్ గా వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో సో చాలా కష్టాలు పడి ఇన్స్టాల్ చేస్తున్నారన్నారు కాబట్టి వాళ్ళకి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాం, ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాం, వెల్కమ్ చేస్తాం ఈ ప్లాట్ఫామ్ లోకి. సో రిమైనింగ్ వాళ్ళందరూ 1-2 సెషన్స్ ఆల్రెడీ ఏదో ఒక సెషన్ ఉండవచ్చు. ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఏం తెలుసుకోబోట్లేదండి, ఒకసారి గుర్తు చేసుకోబోతున్నాం అంతే. మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది గుర్తు చేసుకోబోతున్నాం. ట్రావెలింగ్ లో ఉన్నారా? ఓకే అండి, నో ప్రాబ్లం. ఎవరన్నా సరే ఇన్ కేస్ మీరు కెమెరా ఆన్ చేయలేని పరిస్థితిలో ఉంటే అది ఆ రీజన్ కూడా మాకు చెప్పారనుకోండి, మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తాం. అమ్మయ్య మనకి రెస్పాండ్ ఇస్తున్నారు, పర్వాలేదు, వీళ్ళతో నాకేం ఇబ్బంది లేదు, నేను నచ్చినట్టున్నాను, నచ్చక కెమెరా ఆఫ్ చేసుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను. స్టార్ట్ చేద్దాం మరి జూమ్ గురించి. సో 180 బ్యాచ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని నేను ఒక అద్భుతమైన స్పీకర్ని, ట్రైనర్ని అవ్వాలి, సమాజానికి ఎంతో కొంత నా వంతు మాటలతో ఎంతో మందిని మారుస్తూ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ప్రత్యేక కృతజ్ఞతలు. సమాజం పట్ల మీకున్నటువంటి వ్యక్తిత్వానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. జూమ్ సార్ ఇందా నుంచి జూమ్ అంటారు కానీ ఏం చెప్పట్లేదు సార్. ఏదో చెప్తారేమో మాకు తెలిసిన ఏదో ఏం గుర్తు చేసుకుంటున్నాము, ఒకసారి రిమైండ్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరున్నారా? అందరూ అలాంటి వాళ్ళు కదా. ఇంతవరకు ఏం చెప్పలేదు కదా మరి జూమ్ గురించి. జూమ్ క్లాస్ అన్నాడు, జూమ్ గురించి ఏం చెప్పలేదు. సరే ఇక మనం స్టార్ట్ చేద్దామా? ఎందుకంటే కొంతమంది ఇంకా కెమెరాస్ పాపం ఆన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కెమెరా ఎట్లా ఆన్ చేయాలి నేర్చుకుందాం. సార్ మాకు వచ్చు సార్, అందుకనే కెమెరా ఆన్ చేసుకున్నాం సార్ అంటే ఫ్యూచర్ లో పొరపాటున ఆఫ్ చేసి అర్రే మాకు మొన్న మీరు జూమ్ సెషన్ చెప్పారు కదా, అప్పుడు మర్చిపోయారు, మీరు చెప్పలేదు, అందుకని నేను మర్చిపోయానని మళ్ళా మాకు చెప్పకుండా ఉంటారేమోనని ముందు జాగ్రత్త చర్యగా ఫస్ట్ కెమెరాలతోనే వెళ్దాం. కొంతమంది ఉంటారు, 1-2 మంది 3 మంది ఉండుండొచ్చు, వాళ్ళకి కెమెరా ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో కూడా తెలియదు.
మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 2 చేతులు నిలబెట్టండి. సరే 2 చేతులు ఎట్లా పెడితే కెమెరా ఎట్లా అనేది. మీ కెమెరాలో మీ 2 చేతులు పైకి ఉన్నాయా, కిందకు ఉన్నాయా చూసుకోండి. 2 హ్యాండ్స్ కెమెరాలో. అప్పుడే కదా మీ కెమెరా ఆన్‌లో ఉందో లేదో తెలిసేది మీకు. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అబ్బా! ఎంత ఈజీ ట్రిక్ చెప్పారు సార్. మీరు కనుక కనబడకపోతే మీరేం టెన్షన్ పడకండి. మీరేం ఇబ్బంది పడకండి. పానిక్ అవ్వద్దు. 2 చేతులు మళ్ళా డౌన్ చేసేసి ఒక ఫింగర్ తీసుకోండి. నేనేదో బెదిరిస్తున్నానని చెప్పకండి. అదే ఇంతమంది బెదిరిస్తానంటున్నాను. నేను ఒక్కడిని మీ అందరిని బెదిరిద్దాం అనుకుంటే. నేను బెదిరించట్లేదు. మిమ్మల్ని కూడా మీరు కూడా నన్ను బెదిరిస్తున్నారని నేను కూడా అనుకోవట్లేదు. మెల్లగా ఏం చేస్తారంటే ఆ ఫోన్ మీద టచ్ చేయండి. ఒకసారి ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా ప్రత్యక్షం అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ కూడా. ఒకసారి చూడండి ఆప్షన్స్ ఏమన్నా ఒకసారి రీడ్ చేయండి వరుసగా మొత్తం అన్నీ కూడా. ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. కెమెరా నాట్ వర్కింగ్. ఓకే. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు అవసరం లేదు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇన్‌స్టాల్ చేసుకోండి. పనిచేస్తుంది. పర్మిషన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు మీరు. అందుకనే ఆన్ అవ్వట్లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకసారి టచ్ చేయండి. టచ్ చేయమని చెప్పి గట్టిగా టచ్ చేయకండి. గట్టిగా టచ్ చేస్తే స్క్రీన్ కింద పడిపోయి మొబైల్ పగిలిపోతుంది. దానికి నేను ఏమాత్రం బాధ్యుడిని కాదు. ఇది రికార్డ్ అవుతుంది. రేపు మళ్ళా ఫోన్ చేసి ఎవరన్నా సరే సార్ మీరు టచ్ చేయమన్నారు కింద పడిపోయింది. అది మీరే బాధ్యులు. నాకు కొత్త ఫోన్ కొనియాల్సిందే అని మారం చేసినా కూడా ఇది రికార్డ్‌లో ఉంటుంది కాబట్టి ఇది కట్ చేసి పంపించండి ఫ్రెండ్స్. చేసారా? కింద ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి రీడ్ చేయండి. మీరు ఇన్‌కేస్ ల్యాప్‌టాప్‌లో గనుక ఉంటే మౌస్‌ని ఒకసారి ఇలా తిప్పితే మీకు కనిపిస్తాయి. దాంట్లో కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి రీడ్ చేయండి. స్టార్టింగ్ టు ఎండింగ్. బ్రెయిన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి 100 మార్క్ అసైన్‌మెంట్స్‌లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏముంది, సెకండ్ ఏముంది, థర్డ్ ఏముంది ఒకసారి రీడ్ చేయండి. యాహ్! ఒకసారి ఒక నలుగురు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ ద్వారానే తెలుసుకుందాం. హ్యాండ్ రైజ్ ఇట్లా చేసినా పర్వాలేదు, వర్చువల్‌గా చేసినా పర్వాలేదు. లక్ష్మణ్ గారు. సార్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? మ్యూట్ సార్. మ్యూట్. ఓకే. అది మీకు రెడ్ కలర్‌లో ఉందా? మామూలుగా ఓపెన్‌లో ఉందా? ఓపెన్‌లో ఉంది సార్. ఓపెన్‌లో ఉందంటే మీరు రూల్స్ బ్రేక్ చేశారు. ఇంతకుముందు ఎలా ఉంది? మీరు అన్‌మ్యూట్ అవ్వకముందు ఎలా ఉంది? అన్‌మ్యూట్‌గా ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోయాను. వెరీ గుడ్. థాంక్ యూ వెరీ మచ్. అక్కడ రెడ్ కలర్‌లో ఉంటుంది. అందరిది కూడా రెడ్ కలర్‌లో ఉండాలి. ఈరోజు మీ అందరిని లాక్ చేసి పెట్టేసాం కాబట్టి అందరికి ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఫ్యూచర్‌లో మనం లాక్ చేయము. అందరిని ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక స్పీకర్ ట్రైనర్ అవుతున్నాం కాబట్టి ఆ ఎథిక్స్ మీరు ఫాలో అవుతారనే ఉద్దేశంతో కమింగ్ 2 ఆర్ 3 డేస్ ఆర్ 4 డేస్, 5 డేస్, 6 డేస్, 10 డేస్, 15 డేస్. ఎందుకంటే మీరు ఓపెన్ చేయకపోతే మళ్ళా సార్ రేపటి నుంచి అన్నారు మీరు ఓపెన్ చేయలేదని నా మీద పొట్ట పడతారని చెప్పి కొంచెం టైం కూడా ఎక్స్‌టెండ్ చేశాను. సో మీరు ఓకే మంచిగా ఉన్నారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు, ఏమి ఇబ్బంది లేదు, డిసిప్లిన్‌గా మెయింటైన్ చేస్తున్నారు అన్నప్పుడు మిమ్మల్ని సంఖ్యల నుంచి ఏం సంఖ్యలు అంటే జూమ్‌లో సంఖ్యలుంటాయి. అది చేశారు కాబట్టి మీ అందరూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. ఆ సంఖ్యలు ఓపెన్ చేస్తారు. అది ఎప్పుడు కూడా రెడ్ కలర్‌లోనే ఉండాలి. కింద లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి ఆ మ్యూట్, అన్‌మ్యూట్ ఆప్షన్ రెడ్ కలర్‌లో ఉంటది. అప్పుడు అన్‌మ్యూట్ అని కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అన్‌మ్యూట్ అని కనిపిస్తుంది. అన్‌మ్యూట్ అని మాత్రమే కనిపించాలి ఎప్పుడు కూడా. మ్యూట్‌లో గనక ఉంటే మన మాటలు బయటకొచ్చేస్తాయి. ఇన్ కేస్ మనం సెషన్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది మాట్లాడారా? లింక్ ఓపెన్ అవ్వంగానే చాలా మాటలు వినబడినాయా? వినబడినాయా లేదా? నిజం చెప్పండి. వినబడినాయా? ఎందుకు వినబడినాయి అంటే అప్పుడు మీరు దాన్ని మేము లాక్ చేయలేదు. ఇంకో పాయింట్ మీ అంతట మీరు లాక్ చేసుకోలేదు. 2 పాయింట్లు. ఒకటి మేము లాక్ చేయలేదు. ఇంకోటి మీ అంతట మీరు లాక్ చేసుకోలేదు. మీ అంతట మీరు ఎప్పుడు కూడా అది మ్యూట్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో, ఎప్పుడైనా సరే మన మాటలు ఎళ్ళిపోతాయి. మనం ఇంట్లో వాళ్ళతో ఇట్లా మాట్లాడి "ఏయ్! ఒక గ్లాస్ వాటర్ తీసుకురా. ఏయ్! అది తీసుకురా, ఇది తీసుకురా, ఒక టమాటా తీసుకురా, అది తీసుకురా, బయటికెళ్ళి ఇది తీసుకురా" అని చెప్తుంటారు కదా! అవన్నీ కూడా సీక్రెట్స్ అవి. ఇంకా చాలా చాలా చెప్తుంటారు. బంగారం గురించి, వెండి గురించి, ఆటి గురించి చెప్తారు. అయి కూడా బయటకొచ్చేస్తాయి. అందుకని దాన్ని ఎప్పుడు కూడా లాక్ చేసే ప్రయత్నం చేయండి. రెండో ఆప్షన్ ఎవరుంది? లతా గారు. మేడం లతా గారు. అన్‌మ్యూట్ నేను ఆప్షన్ ఇచ్చాను చూడాలి. ఓకే సార్. వీడియో సార్. వీడియో మీకు రెడ్ కలర్‌లో ఉందా? ఏం లేకుండా సైలెంట్‌గా అట్లా వీడియో కనిపిస్తుందా? వీడియో కనబడుతుంది సార్. ఒకసారి క్లిక్ చేయండి దాని మీద. ఇప్పుడేం కనిపిస్తుంది మేడం? రెడ్ మార్క్. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళా ఓపెన్ చేయండి. ఇప్పుడు చాలా మంది ఎవరైతే దుప్పట్లు ముసుగేసుకున్నారో వాళ్ళకి పొరపాటున అది రెడ్ మార్క్‌లో ఉంది గాబట్టే వాళ్ళు మనకు కనిపించట్లేదు. మనం ఎమ్మటికి కనిపిస్తాం. ఈ జూమ్‌లో ఉన్న అద్భుతం ఏంటంటే మనం అందరం కనిపిస్తాం. వాళ్ళే మనకు కనిపించరు. ఫ్రెండ్స్ ఎవరైతే ఆ రెడ్ కలర్‌లో ఉందో పొరపాటున తెలియక ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అది రెడ్ కలర్‌లో ఉందా? నార్మల్‌గా ఉందో చూడండి. రెడ్ కలర్ అంటే ఏంటంటే అది ఇట్లా అడ్డంగా ఉంటుంది సింబల్. అడ్డంగా ఉంది అంటే మీరు ఎదగడానికి జూమ్‌లో సంఖ్యలు మీరే యేసుకున్నారు. మేమేసినయి కాదు. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ పిక్చర్ అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూస్తూ
కెమెరా ఆన్లో ఉంటేనే మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా డిస్ట్రాక్షన్ అయ్యారనుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి, మేడం మీకు అర్థమైందా, లేకపోతే ఏమన్నా సమస్య ఉందా, మీకు అర్థం కాలేదా, మాకు తెలుస్తుంది. దాని ప్రకారం ఓహో మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, అయ్యి బాబాయ్ వందే భారత్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం, వందే భారత్ చాలా స్పీడ్ అని చెప్పి ఈ మధ్య పేపర్లో, టీవీలో, వాట్సాప్లో, వాటిలో వీటిలో చూసాం. బట్ దానికన్నా నేను చాలా స్పీడ్గా ఉన్నానేమో అని స్పీకర్కి, ట్రైనర్కి తెలిసి ఆ స్పీడ్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు కెమెరా ఆన్లో ఉంటేనే. కెమెరా ఆఫ్లో ఉంటే మేమేం చేయగలం, మనకు తెలియదు కదా. సో దయచేసి అందరూ కూడా ఎవరికైనా రెడ్ ఉంటే దాన్ని రెడ్ లేకుండా నార్మల్గా ఉండే విధంగా ప్రయత్నించండి. సార్ నెక్స్ట్ ఇంకా ఉంది, ఇంకే ఆప్షన్ ఉంది? అశోక్ గారు. సార్ అశోక్ గారు, సార్ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది సార్? సార్ పార్టిసిపెంట్స్ రైట్. పార్టిసిపేట్స్ అసలు అందరూ ఒకసారి క్లిక్ చేయండి. ఏం రా ఈసారి ఏంద్రా బాయ్ అన్ని మా చేత చెప్పిస్తున్నాడు, ఏం చెప్తాడేమో చూస్తున్నాం, అన్ని మా చేత చెప్పిస్తున్నాడు, ఒకటి చెప్పిస్తున్నాడు అనుకుంటున్నారా? మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. పార్టిసిపేట్ అందరూ క్లిక్ చేయండి ఒకసారి. చేశారా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నిజాయితీగా మీరు చెప్పాలి. చెప్తారా? సార్ మేము చెప్పేది అన్ని నిజాయితీగా చెప్తాం సార్, అన్ని నిజాలే చెప్తాం. గాంధీజీ గారు చెప్పినట్లుగా సత్యమునే పలకవలెను, అదే పని పలుకుతాం అంటారా? సార్ చూద్దాం అసలు ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు లేదో. మీరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని డౌన్ చేయండి, హ్యాండ్ డౌన్ చేసేయండి అందరూ. అక్కడే మీరు అబ్బా చాలా స్పీడ్గా ఉన్నారే, హ్యాండ్ రేజు డౌన్ భలే చేస్తారు. ప్రశాంతి గారు, మేడం మీరు చూస్తుంటే సత్యమును ఖచ్చితంగా పలికేటట్టే అనిపిస్తున్నారు. నేను అడిగిన దానికి మీరు చెప్తారని నేను భావిస్తున్నా. పార్టిసిపేట్స్ మీద నేను నా ప్రశ్న మొత్తం అయిపోయిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. పార్టిసిపేట్స్ మీద ఓకేనా? మీరు సిద్ధంగా ఉన్నారా? సార్ అడుగు సార్, నేను సిద్ధంగానే ఉన్నాను అంటున్నారు కదా. పార్టిసిపేట్స్ మీద ఫస్ట్ నేము నాదుందా, లేకపోతే హోస్ట్ ఉందా, లేకపోతే ఇంతకుముందు నన్ను ఇంట్రడక్షన్ చేశారు కదా ఆ మేడం గారిది ఉందా, ఎవరిది ఉందనేది చెప్పండి. నేను నోట్ చేసుకుంటా. ప్రతి సెషన్లో కూడా ఇది అడుగుతాను. అడిగి అక్కడ నేమ్ ఏదైతే ఉందో రాసుకుని వాటన్నింటినీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ చేసుకుందామని ఆలోచన అంతే. నా నేమ్ ఉంది సార్. ఎట్లుంటది మేడం మీరేం ఎట్లుంటుంది చేస్తే? ఉంది సార్. సెషన్ స్టార్ట్ చేసింది ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళు ఉంటుంది, లేకపోతే నన్ను ఇంట్రాక్షన్ చేసింది వాళ్ళు ఉంటుంది, లేకపోతే ఇందాడి నుంచి అబ్బా 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 గొంతు చెంచుకొని చెప్తున్నాను కాబట్టి నాది ఉంటుంది. లేదు సార్, నా నేమే ఉంది సార్. నేనేమో ఓకే. ఇంకొకరిని అడిగి చూద్దాం. ఎందుకు మీరు హ్యాండ్ రైజ్ చేశారు? నేను డౌన్ చేసామని చెప్పానుగా. అబ్బా నేను కూడా చెప్పాలని చెప్పి మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. సరే అడుగుదాం. స్వర్ణలత గారు హ్యాండ్ డౌన్ చేసేసారు వెంటనే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి మీ దగ్గర ఏముంది? మేడం చెప్పేది చెప్పేశారు మేడం అయితే. సో మీరు చెప్పాలి కరెక్ట్గా. ఫస్ట్ నేమ్ ఎవరిది? అన్మ్యూట్ అవ్వట్లేదా మేడం? వచ్చేసారు. ఫస్ట్ నేమ్ మీ సార్, మై సెల్ఫ్. నాది ఉందా? లేదు సార్, నేను అటెండ్ అయ్యాను కాబట్టి నా నేమ్ ఉంది. పార్టిసిపేట్ ఫస్టా? హాస్ట్ స్పీకర్ కాదనమాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరిని చెప్తారా? ఎందుకు ఫస్ట్ మేడం ఇద్దరు మీ పేర్లు కూడా వాళ్ళదే ఉంది, మీ పేరు ఎందుకు లేదు? ఎవరు చెప్తారు? రాజేంద్ర ప్రసాద్ గారు సార్ చెప్తారా? సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ అన్మ్యూట్ అవ్వట్లేదు. అన్మ్యూట్ అయింది సార్ ఇప్పుడు. చెప్పండి సార్. ఫస్ట్ మన తర్వాత హోస్ట్ ఉంటారు, ఎందుకంటే మనము మాట్లాడాలి కాబట్టి. మీరు మాట్లాడాలి కదా. మేము ఇందా నుంచి లాక్ ఐసెస్ పెట్టేసాం కదా సార్, మిమ్మల్ని అందరినీ లాక్ ఐసెస్ పెట్టేసాం. మీరు ఇప్పుడు లాక్ నేను చెయ్యొత్తాను, మీరు లాక్ ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే అండి, మీరు చెప్పింది బాగానే ఉంది. నేను కూడా ఒకటి రీసెర్చ్ చేస్తాను, చాలా సెషన్స్ చెప్పున్నాను కాబట్టి ఇప్పుడు వరకు జూమ్ గురించి. నేను కూడా చాలా మంది ఇలా ప్రశ్న వేసి అదే అడిగి ఇది అనాలిసిస్ చేసి అది చేసి చాలా మంది గురించి తెలుసుకుని నాకు ఒక కంక్లూజన్కి వచ్చింది. చెప్పమంటారా? ఇట్లా అనాలి. చెప్పమంటారా అనగా ఇంక రెండు చేతులు తీసి డప్పక్కనే ఎట్లా అనాలి. పొరపాటున ఫోన్ ల్యాప్టాప్ కొట్టకండి, తిరిగిపోయినా పడిపోయినా నేను మటుకు ఏం చేయను. ఆల్రెడీ ఫస్టే చెప్పేసాను నేను. జాగ్రత్తగా ఇట్లా అస్మాన్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మీ బాడీ సర్క్యులేషన్ బాగుంటుంది. ఎక్కువసేపు కూర్చుంటాం కాబట్టి బ్లడ్ నరాలు అవన్నీ కూడా ప్రాపర్గా ఫంక్షనాలిటీ అయ్యి మన బ్రెయిన్కి ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో అప్పుడప్పుడు అలా హ్యాండ్ లేపి పెట్టడానికి కోసం అరుగుతూ ఉంటాను. రెడీనా? మీరు స్మైల్తో అడగాలి, స్మైల్తో పెట్టాలి. మీరు ఏదో లేపమన్నాడు రా బాయ్ ఏంది అని ఇట్లా పెట్టకండి. నవ్వుతూ అబ్బా
అడగండి అడగండి అట్లా. ఓకే, వా ఏం నవ్వు ఉందండి. ఇలా నవ్వు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మీరు గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరైనా సరే మెంటర్స్ కానీ పార్టిసిపేట్స్ కానీ చాలా బాగుంటుంది కదా. ఇంత అద్భుతమైనటువంటి చిరు మందహాసంతో మనం నేర్చుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. సో నాకు తెలిసింది, నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే, చెప్పమంటారా చెప్పమంటారా అని 100 సార్లు ఇప్పుడు వరకు జూమ్ సెషన్ స్టార్ట్ అయ్యాను కానీ ఒక 20-30 సార్లు చెప్పుంటావు సారు. సరే చెప్పేస్తాం. ఎందుకు అంటే మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా. మనం నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ సెషన్స్, ఇలాంటి జూమ్ సెషన్స్ లాంటివి కండక్ట్ అవుతుంటాయి. వాళ్ళు చెప్తుంటారు, మనం వింటుంటాం. సో మనం నేర్చుకోవడానికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పుడే మనం టాప్లోకి వెళ్ళిపోయినట్టు. జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ మనల్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, మనం ఇంకా బ్రాడ్ మైండెడ్ తో ఆలోచిస్తూ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి మన ఆలోచన విధానాన్ని దాంట్లో అడాప్ట్ చేసుకుని మనం ఆ సెషన్ ని డిఫరెంట్ లెవెల్లో మనం ప్రజెంట్ చేయగలగాలి. సో దానికోసం ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే జూమ్ లో కానీ ఎనీథింగ్ ఎక్కడైనా సరే ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు మన నేమే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన నేమ్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. మనం అయిపోయాం ఆల్రెడీ. ద బెస్ట్ స్పీకర్, బెస్ట్ ట్రైనర్ ఏ రోజైతే నువ్వు ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయ్యారో ఆ రోజు అయిపోయారో. జస్ట్ మీరు ఈ 30 days ట్రావెల్ చేయండి మాతో అంతే. ఇక్కడ మెంటర్స్ కానీ, కోమెంటర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ఇన్ఛార్జ్ కానీ ఏం చెప్పినా కూడా ఈ రిలేటెడ్ కోర్స్ గురించి ఫాస్ట్ గా దాన్ని ఇంకా మీ లెవెల్లో, ఇంకా దానికి మీ లెవెల్లో యాడ్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఓకేనా, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. నెక్స్ట్ ఏముంది చూడండి ఒకసారి ఆప్షన్. దాంట్లో చాట్ బట్ ఉంటుంది. చాట్ అనగానే పానీపూరి, చాట్ అయ్యని గుర్తొస్తున్నాయా? తిన్నారా ఇప్పుడు దాకా? స్నాక్స్ తిన్నారా? భోజనం కూడా చేసేసారా? చేయలేదు ఇంకా? సరే, ఓకే. చాట్లోకి వెళ్ళి చాట్ బటన్ మీద క్లిక్ చేయండి మెల్లగా. ఏదైనా సరే నేను చెప్పింది మెల్లగానే చేయండి దయచేసి. ఫోన్ మీరు కొనుక్కోవాలా, మేము కొనుక్కోవాలా, వాళ్ళకి ఎందుకు పోషించడం. మెల్లగా క్లిక్ చేయండి చాట్ బటన్ మీద. చాట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇందాక మేడం గారు చెప్పారు కదా, మీ నేమ్ పెట్టుకోండి, దాని తర్వాత మీ రూల్ నెంబర్ పెట్టండి, దాని తర్వాత గ్రూప్ నెంబర్ పెట్టండి, దాని తర్వాత ఏం పెట్టుకున్నారు, మీ నేమ్ పెట్టుకున్నారు. సరే, మనం కొంచెం నేమ్స్ చాలా పెద్దవి ఉన్నాయి కాదు అందరి. మనం గ్రూప్ నెంబర్ ఒకటి తీసేద్దాం. చాట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మీ రూల్ నెంబర్ పెట్టండి. రూల్ నెంబర్ 2 digits పెట్టాలి. అంటే సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 అంతవరకు సింగిల్ డిజిట్ కదా. దానికి 0 యాడ్ చేయండి. ఫ్రంట్ 0 యాడ్ చేయండి. 0 యాడ్ చేయగానే తర్వాత ఎగేయండి. ఆగండి, నేను ఇంకా చెప్పలేదు. ఆగండి. చాట్ బాక్స్ ఓపెన్ చేసేసిన తర్వాత 01 02 మీ నెంబర్ కనుక 1 to 9 అయితే ముందు 0 యాడ్ చేయండి. 0 యాడ్ చేసి ఒక్క స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన వెంటనే మీ నేమ్ టైప్ చేయండి. అందరూ కొట్టాలి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 second లో కొట్టాలి. సాధ్యం అవుతుందా సార్? చాట్ బాక్స్ కొట్టేసరికి 1 second అయిపోతుంది. మీరు మళ్ళీ సపరేట్ కొడుతున్నారు. కొంతమంది నెంబర్ కొట్టిన తర్వాత నేమ్ కొడుతున్నారు. అట్లా కాదు, ఒకేసారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి మీ రూల్ నెంబరు స్పేస్ ఇచ్చి, ఎంటర్ కొడితే కిందకి వెళ్ళిపోతుంది. స్పేస్ ఇచ్చి మీ నేమ్ టైప్ చేయాలి. లాస్ట్ లో కొడుతున్నారు కొంతమంది. ఫస్ట్ రూల్ నెంబర్ అవన్నీ పెట్టద్దు, జస్ట్ నెంబర్ మాత్రమే. ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్. ఫస్ట్ మీ నెంబర్ మాత్రమే. 1 to 9 వాళ్ళు 0 యాడ్ చేయాలి. దాని పక్కన ఒక స్పేస్ ఇవ్వాలి. దాని తర్వాత నేమ్ ఇవ్వాలి. ఇంకా ఆబ్లిక్స్ ఇవన్నీ ఇంకేం పెట్టకండి. ఆబ్లిక్స్ ఎవరైతే ఆబ్లిక్స్ ఐఫన్స్ పెట్టారో అవన్నీ మళ్ళీ ఇంకొకసారి టైప్ చేయండి. ఆబ్లిక్స్ ఐఫన్స్ ఏం అవసరం లేదు. మీ రూల్ నెంబరు ఒక స్పేస్ మీ నేమ్. మేడం గారు ఆల్రెడీ గ్రూప్ నెంబర్ కూడా పెట్టమన్నారు. బట్ ఇక్కడ కొంతమంది నేమ్స్ వస్తుంటే చాలా పెద్ద నేమ్లు ఉన్నాయి. అవి మనకి డిస్ప్లేలో సరిగ్గా కనిపించవు అనే దానివల్ల దీన్ని ఆల్టరేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నేమ్ తోనే మనం రోజు ఎంటర్ అవ్వాలి. కొంతమంది వేరే సామ్సంగ్ అని, గెలాక్సీ అని, ఐఫోన్ అని ఇంకా చాలా వాటితో వచ్చేస్తున్నారు. దానివల్ల మిమ్మల్ని ఎవరు జాయిన్ అయ్యారో, ఎవరు వచ్చారో రికగ్నైజ్ చేయడం మెంటర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు మీరు వచ్చారా, రాలేదా, ఇన్ కేస్ రాలేని పక్షంలో మీకు ఏం సమస్య ఉంది, ఎందుకు రాలేకపోయారు, ఆ బ్యాకప్ ని పంపించాల్సిన బాధ్యత మెంటర్స్ కి, కోమెంటర్స్ కి, కోఆర్డినేటర్స్ కి ఉంటుంది కదా. దానికోసం మీరు వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలంటే, మీరు జాయిన్ అవుతుంటేనే మీ నేమ్ ని మార్చేసుకోవాలి. నేమ్ మార్చుకోవడానికి అగైన్ పార్టిసిపేట్స్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మెల్లగానే క్లిక్ చేయండి, ఏం హడావుడు ఏం లేదు. పార్టిసిపేట్ క్లిక్ చేయండి. ఫస్ట్ మీ నేమ్ కనిపిస్తుంది. ఎందుకంటే యువర్ నెంబర్ 1 అని చెప్పేసి అనుకున్నాం కదా మనం నెంబర్ 1 అయిపోయామని. ఆ ఫస్ట్ మీ నేమ్ మీద లైట్ గా టచ్ చేయండి. ఒక బాక్స్ వస్తుంది. లైట్ గా టచ్ చేస్తే ఏమొస్తుంది, ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ వచ్చిన వెంటనే రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ వచ్చిందా బాక్స్? చూడండి, ఈ స్క్రీన్ షాట్ చూడండి.
పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ నేమ్ మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి. మీ నేమ్ మీద క్లిక్ చేయండి. మీ నేమ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ వచ్చిన వెంటనే అక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మీ పేరు, ఇక్కడ ఐఫన్ ఉంది, ఐఫన్ పెట్టకండి. మీ పేరు, మీ నెంబరు, రూల్ నెంబరు స్పేస్ ఇచ్చి మీ నేమ్ అందరూ మార్చండి. ఇప్పుడు కొంతమంది సింగిల్ నెంబరే పెట్టారు, ఇంకా అవన్నీ మార్చేసేయండి. మీ నెంబర్ 1 to 9 ఉంటే ముందు 0 యాడ్ చేయాలి. 1 to 9 ఉంటే 0 యాడ్ చేయాలి. సో పార్టిసిపేట్స్ మీదకి వెళ్ళాలి. పార్టిసిపేట్స్లోకి వెళ్ళి మీ నేమ్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ వస్తుంది. ఆ రీనేమ్ ఆప్షన్లో ఫస్ట్ మీ నెంబర్ మీకు కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ మీ నెంబరు మీరు ఏదైతే మీరు టైప్ చేసి పెట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుంది. దాంట్లో 1 to 9 వాళ్ళు 0 యాడ్ చేయండి, ఒక స్పేస్ ఇవ్వండి, దాని తర్వాత పేరు టైప్ చేయండి. వావ్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యా, గ్రూప్ నెంబర్ పెట్టుకున్నారు, బాగుంది. లాస్ట్లో పెట్టుకోండి. ఓకే, చాలా అప్డేటెడ్లో ఉన్నారండి. సో గ్రూప్ నెంబర్ లాస్ట్లో పెట్టుకోండి, మనకు బాగుంది. ఫస్ట్ నెంబర్, తర్వాత స్పేస్, ఒకే ఒక స్పేస్, తర్వాత నేమ్ పెట్టేశారు అందరూ. చూద్దాం ఎవరు పెట్టలేదా. వావ్, చాలా మంది పెట్టేశారే. ఎవరు పెట్టలేదని చూద్దామంటే అసలు ఎవరు కనబట్లేదు నాకైతే. అమ్మయ్య, దొరికారు. రవీంద్ర, కే రవీంద్ర గారా? కే స్పేస్ రవీంద్రనా? కే రవీంద్ర, మీరు కే ముందు వెనక పెట్టినట్టున్నారు. రూల్ నెంబర్ అని రాశారు. రూల్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ నెంబర్ మాత్రమే. ఈ రూల్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే సార్, మీరు పెట్టలేదు సార్. తోటా శరణ్ గారు, మీకు ఏదైనా అర్థం కాకపోతే ఒకసారి ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ హ్యాండ్ రేస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. మీ నేమ్తోనే రావాలి. మీ నేమ్తో రాకపోతే మా మెంటర్స్, కో మెంటర్స్ ఏం చేస్తారంటే, అమ్మో ఎవరు బయట వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు, వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసేస్తారేమో అని చెప్పి వాళ్ళని వెయిటింగ్ రూమ్లో పెట్టేస్తారు. రవీంద్ర గారు, సార్ రవీంద్ర గారు మాట్లాడతారా ఒకసారి? రవీంద్ర గారు, మీరు నెంబర్ మార్చుకోలేదు. పార్టిసిపేట్స్లోకి వెళ్ళండి. పార్టిసిపేట్స్లోకి వెళ్ళి తోట శరణ్ గారు, సార్ చెప్పండి, మీరు నెంబర్ మార్చుకోలేకపోవడానికి ఏమైనా సమస్య ఉందా? అర్థం కాలేదా? నా నెంబర్ తెలియదు సార్. మీ నెంబర్ తెలియదా? ఓకే, నో ప్రాబ్లం. సో నెంబర్ తెలియకపోతే ఏం చేస్తారంటే మీరు 00 పెట్టండి. అప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేసి మా వాళ్ళు మీకు పర్సనల్గా మీకు నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా ఫైనల్ గ్రూప్లో నెంబర్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరైనా పొరపాటున మిస్ అయితే మీరు 00 పెడితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అందజేసే ప్రయత్నం చేస్తారు. యా అన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వండర్ఫుల్ అండి, చాలా మంది మార్చారు, ఇంకొకరిద్దరు మార్చలేదు. మెంటర్స్ ఎవరైతే మార్చలేదో వాళ్ళని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి పర్సనల్గా కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. మేబీ వాళ్ళకి ఇంకా ఆప్షన్ అనేది ఈజీగా దొరికినట్లేదు. దాని పక్కన రియాక్షన్స్ ఉంటుంది. రియాక్షన్స్ ఉందా? రియాక్ట్ ఉందా? దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే మీరు రేజ్ హ్యాండ్ ఉంటుంది. రేజ్ హ్యాండ్ కొంతమందికి పక్కన స్పెషల్గా ఆప్షన్ ఉంటుంది, రేజ్ హ్యాండ్ అని. అంటే మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ వర్షన్ బట్టి పక్కన కొన్ని ఆప్షన్ రేజ్ హ్యాండ్ ఉంటుంది, లేకపోతే రియాక్షన్స్లో కానీ ఉంటుంది. రియాక్షన్ క్లిక్ చేసిన వెంటనే కింద డౌన్లో రేజ్ హ్యాండ్ ఉంటుంది. ఇది స్పీడ్గా పెట్టాలి, కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. రేజ్ హ్యాండ్ కనిపించలేదా? స్లోగా మెల్లమెల్లగా ఒకటి ఓపెన్ చేస్తున్నారు. టైం పెట్టేదనా? 2 seconds. 2 secondsలో మీరు రియాక్షన్స్లోకి వెళ్ళి రేజ్ హ్యాండ్ పెట్టాలి. ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఫాస్ట్గా. అంటే మనకి సంబంధించిన టైం కమిట్మెంట్ ఉండాలి, టార్గెట్ ఉండాలి, అంతే, అప్పుడే స్పీడ్గా వస్తాయి కదా. సో రోజు మనకి ఈ నేమ్ ప్రాపర్గా ఉండాలి. మనకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, రేజ్ హ్యాండ్ చేయడం మనకి రావాలి. ఉన్నాయి, దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం డౌట్ అడగాలి. మీకు ఎవరన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, రేజ్ హ్యాండ్ చేయండి అనగానే మనం ఇట్లా కొంతమంది ఇట్లా రేజ్ చేస్తుంటారు. సో జూమ్ వర్చువల్లో ఇలా రేజ్ కనుక చేస్తే ఎలా, అది కనిపించిందా మీకు? ఇలా కనుక మీరు రేజ్ చేస్తే ఏమవుతుంది? మీ చెయ్యి నొప్పి వచ్చి నీరసం అయిపోతారు. సో జూమ్లో ఇక్కడ రియాక్షన్స్లోకి వెళ్ళి రేజ్ హ్యాండ్స్ చేయాలి. అప్పుడే మీకు డౌట్ ఉంది అనేది అర్థమవుతుంది. అండ్ రేజ్ హ్యాండ్ మీరు ఎంత స్పీడ్గా చేస్తే అప్పుడు మీకు ఆ క్యూలో ఉంటారు. అంటే మీరు లాస్ట్లో చేద్దాంలే అని ఆగిపోయారు అనుకోండి, 10 మంది 15 మంది రేజ్ హ్యాండ్ చేస్తారు, మీరు 15 మంది 16 మంది అయిపోతారు. రేజ్ హ్యాండ్ అనగానే ఇంక వెంటనే మన కళ్ళు మూసుకున్నా సరే ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఇలా క్లిక్ చేసిన వెంటనే రేజ్ హ్యాండ్ వచ్చేసే విధంగా మన బ్రెయిన్లో ఆప్షన్స్ మొత్తం ఫీడ్ చేసుకోవాలి. ఈ 30 days జర్నీలో మనకి ఏ డౌట్స్ వచ్చినా సరే రేజ్ హ్యాండ్ చేస్తూ మనం అడగాలి. సేమ్ అక్కడే ఇంకా లోయర్ హ్యాండ్ ఉంటుంది చూడండి, సేమ్ అక్కడే లోయర్ హ్యాండ్ ఉంటుంది. దీపికా గారు, మేడం మీకు కనిపించలేదా?
దీపిక గారు. సో దీపిక గారిని అన్మ్యూట్ చేయండి. రైట్. దీపిక గారు మేడం అన్మ్యూట్ చేయండి. మీకు కనిపించలేదు మేడం? కనిపించలేదు. మీకు మీరు మొబైలే కదా? ఎస్ సార్. మొబైల్లో మీకు మూడో ఆప్షన్ ఏముంది మేడం? పార్టిసిపేట్స్, దాని తర్వాత చాట్, దాని తర్వాత రియాక్షన్స్. అది అక్కడ కొట్టండి. రియాక్షన్స్ క్లిక్ చేయండి. రియాక్షన్స్ క్లిక్ చేసిన వెంటనే కింద రేజ్ హ్యాండ్ ఉంటుంది. లేదు సార్ నా దాంట్లో. రియాక్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఎమోజీస్ వస్తాయి. ఎమోజీస్ కింద రేజ్ హ్యాండ్ అని ఉంటుంది. దాని కింద ఉంటుంది రేజ్ హ్యాండ్. మీరు ఎమోజీ క్లిక్ చేశారు కదా, దాని కింద ఉంటుంది. దాని పక్కన ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? రేజ్ హ్యాండ్ అని రియాక్షన్స్ తర్వాత. ఓకే. సో మోర్ ఆప్షన్స్ లో చూడండి ఒకసారి. మోర్ ఆప్షన్స్ లో సో మిగిలిన వాళ్ళు లోయర్ హ్యాండ్ క్లిక్ చేసేయండి. ఆ రియాక్షన్స్ లో లోయర్ హ్యాండ్ ఉంటుంది. లోయర్ హ్యాండ్ క్లిక్ చేసేయండి. నాగరాజ్ గారు సార్, మీరు ల్యాప్టాపా సార్ నాగరాజ్ గారు? ట్యాబ్ సార్, ట్యాబ్ సార్. ట్యాబ్ లో మీకు ఆప్షన్ ఏముంది సార్? అక్కడ రియాక్షన్స్ ఏముందా? అవును సార్. ఓకే. రియాక్షన్స్ లో మీకు ఎమోజీస్ పైన ఉన్నాయి. ఫస్ట్ రేజ్ హ్యాండ్ కింద ఉన్నాయి సార్, లోవర్ హ్యాండ్ కింద ఉన్నాయి. ఓకే. అంటే మీకు ఎమోజీస్ పైన కింద రేజ్ హ్యాండ్, లోయర్ హ్యాండ్ ఉంది. రైట్. ఇప్పుడు లోయర్ హ్యాండ్ పైన వచ్చేసి ఒక బార్ లో ఇచ్చారు రైజ్ హ్యాండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. దీపిక గారు చాలా చాలా కష్టపడ్డారు. మేడం మీరు ఎంత కష్టపడారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా అలా ఇంకా కష్టపడుతూ ఉంటే మీకు గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఎట్లా ఓపెన్ చేయగలిగారు దాన్ని? రియాక్షన్స్ లోకి వెళ్ళి పైన రేస్ హ్యాండ్ చూడలేదు సార్. నేను కింద రియాక్షన్స్ లోనే చూస్తున్నాను, అక్కడ కనిపించలేదు. తర్వాత పైన చూస్తాను, రేస్ హ్యాండ్ కనిపించింది, దానిపైన క్లిక్ చేశాను. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చూసారు కదా, మనం ప్రశాంతంగా చెక్ చేసుకుంటే, మేడం గారు ప్రశాంతంగా చెక్ చేశారు కాబట్టి దొరికేస్తుంది. మన ముందే అన్ని ఆప్షన్స్ ఉంటాయి కానీ మనకు కనిపించే కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఈ జూమ్ లో ఈ ఆప్షన్స్ అన్ని మనకు తెలిసినాయి. ఒక 2-3 సార్లు అలా క్లిక్ చేస్తే మనకు కనిపిస్తాయి. బట్ ఈ 30 days ట్రావెలింగ్ లో ఈ ఆప్షన్స్ అన్ని మనం బ్రెయిన్ లో ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే ఒక స్పీకర్, ఒక మెంటర్ మనల్ని వచ్చి టైప్ చేయండి అనగానే మన ఫింగర్ వెళ్ళిపోయి ఆ చాట్ బాక్స్ క్లిక్ చేసేసి టైప్ చేసేసేయాలి. లేదు రేజ్ హ్యాండ్ చేయండి అన్న వెంటనే మన హ్యాండ్ వెళ్ళిపోయి రేజ్ చేసేయాలి. మనకి డౌట్ వచ్చినప్పుడు ఇలా రైట్ హ్యాండ్ చేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, సైకలాజికల్ గా మనం రేజ్ హ్యాండ్ చేస్తున్నాం కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనల్ని స్పీకర్ ట్రైనర్ రికగ్నైజ్ చేసి మన డౌట్స్ ని క్లారిఫై చేస్తారు అనేది మనకి సంకేతం ఇస్తుంది బ్రెయిన్ కి. అప్పుడు మనం బ్రెయిన్ చాలా హ్యాపీగా, ప్లెజెంట్ గా వేరే వాళ్ళు ఏమైతే డౌట్స్ అడుగుతున్నారో, ఏమైతే డౌట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో మన బ్రెయిన్ అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇన్కేస్ మనం రేజ్ హ్యాండ్ చేయలేదు అని మనం అనుకుని, అంటే నా ప్రశ్నని అడగడానికి నేను అడిగే విధానాన్ని నేను ఇంకా స్టార్ట్ చేయలేదు అని మన బ్రెయిన్ కి ఇంటెన్షన్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ ఒకటే చెప్తుంది, నాకు డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది, నాకు డౌట్ ఉంది. అదే బ్రెయిన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండి వేరే వాళ్ళు ఏమైతే ప్రశ్నలు అడిగి వాళ్ళకి సమాధానం పొందుతున్నారో వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అంటే మనం నేర్చుకునే విషయాలని మనకి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ఆప్షన్ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల వేరే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కి మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయక, వినలేకపోవడం వల్ల మనం కొంత నేర్చుకునే విధానంలో తగ్గే అవకాశం ఉంది. సో రేజ్ హ్యాండ్, లోయర్ హ్యాండ్, ఇక్కడ లోయర్ హ్యాండ్ కూడా అక్కడే ఉంటుంది. అందరూ లోయర్ హ్యాండ్ చేసేయండి. ఇంకో కొంతమంది రేజ్ హ్యాండ్ లో ఉన్నారు. మీరు అంతసేపు చేయి పెట్టుకుని ఉంటే నా చేయి నొప్పి వస్తుంది, ఎందుకు తెలియట్లేదు. దాని నుంచి లాగుతుంది, నరాన్ని నేను లాగేస్తాను. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది నాకు. సో నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంది? సరే, నెక్స్ట్ ఆప్షన్ కంటే ముందు ఒక అద్భుతమైన ఆప్షన్ నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. చేయమంటారా? అద్భుతమైన ఆప్షన్. మిమ్మల్ని ఇంకా ఈ లెవెల్, ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, నేను అనట్లేదు, మీరు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా, అమ్మయ్య నేను ఈ లెవెల్లో ఉన్నాను, లేకపోతే నేను ఈ లెవెల్లోనే ఉన్నాను అని అనుకుంటాం కదా. ఈ లెవెల్ నుంచి అప్ లెవెల్కి వెళ్ళే విధంగా ఆప్షన్ ఉండబోతుంది. మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకోవడానికి? మీ ఫింగర్స్ ఎక్కడ పెట్టాలి? 2 కళ్ళ దగ్గర పెట్టాలి. ఇలా పెడుతున్నారు, 2 కళ్ళకి ఇలా పెట్టాలి. కళ్ళలో పొడుచుకోకండి, కళ్ళకి దగ్గర కనిపించకూడదు అనమాట. కెమెరా దగ్గర కళ్ళు కనిపించకుండా ఉండాలి. సార్ మా అందరిని చిన్న పిల్లలు చేసేసి ఆడేసుకుంటున్నారు సార్ మీరు, అవునా? అసలు ఎంత అద్భుతంగా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు సార్ మీరు? ఇంత మంచి వాళ్ళు దొరికారు మాకు ఈ 180 బ్యాచ్ కి.
చెప్పింది ఏమాత్రం మొహమాట పడకుండా అబ్బే ఏంటి ఇలా అడుగుతున్నాడు అని అనుకోకుండా నిర్మోహమాటంగా చిన్నపిల్ల మనస్తత్వంలో వాళ్ళలాగా టక 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 చెప్పింది చెప్పినట్టు దించేస్తారు అంతే. చాలా చాలా వండర్ఫుల్ అండి. ఇలాగే ఉండాలండి. ఇలా ఉంటేనే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం క్లియర్ కట్ గా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయగలం. లేదనుకోండి ఏ హ్యాండ్ రైజ్ చేయమంటున్నాడు, అది చేయమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు, చేద్దాంలే మెల్లిగా చేద్దాంలే అని మీరు నార్మల్ స్టేజ్ లో నార్మల్ స్పీడ్ లో వెళ్తే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు కొన్ని విషయాల్ని. కొన్ని విషయాలు ఏమనిపిస్తాయంటే మనకి ఎప్పుడో తెలిసినట్టే అనిపిస్తాయి. ఇప్పుడు జూమ్ గురించి ఉంది. జూమ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఇంక దాంట్లో నాకు తెలుసు అని అనుకుంటే ఇట్లా మీరు ఇంత ఇంత పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోతే ఆ బ్రెయిన్ లో ఉండవు. మనకు తెలుసు ఆల్రెడీ. బట్ ఆ బ్రెయిన్ లో ఉండడానికి అవసరం ఏంటి? మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ప్రాపర్ గా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడో యూటిలైజ్ చేసుకుందాం అంటే కాదు, మనం వెనకబడిపోతాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆ ఆప్షన్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి అనేది మనం బ్రెయిన్ కి ట్యూనింగ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇలాగే ఉండండి. 30 days ఏ మాత్రం కూడా మీరు చిన్న పిల్లలు అయిపోయారు అంతే. మీ ఏజ్ ఎంత? మీరు చెప్పుకోండి, మీ ఏజ్ ఎంత చెప్పుకున్నారా? ఎప్పుడన్నా మీరు షాప్స్ కి వాటికి వీటికి వెళ్ళారా? షాప్స్ కి, షాపింగ్ మాల్స్? అరే సార్, మేము శాలరీ రాగానే ఫస్ట్ పోయేది అక్కడికేనండి. బట్టలు కొంటాం, మా పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికి బట్టలు కొంటాం. అక్కడ ఖచ్చితంగా వెళ్తామండి. ఎప్పుడైనా చూసారు అక్కడ బోర్డు కనిపిస్తుంది 50% డిస్కౌంట్ అని. 1 get 1 free అని వస్తుంది. 1 get 1 free కన్నా ముందు మనం 50% డిస్కౌంట్ దగ్గరికి వెళ్తాం. 1 get 1 free అంటే మనం 2 కొనాలని మన ఆలోచన ఉంటుంది కాబట్టి 50% డిస్కౌంట్ వచ్చిందా? సో మీ ఏజ్ లో కూడా ఇప్పుడు 50% డిస్కౌంట్ వచ్చేసింది. మీ ఏజ్ ఏదైతే ఉందో 50% తగ్గిపోయింది. అనండి అందరూ సర్ప్రైజ్ అవ్వలేదా? అమ్మో, మీరు మామూలు కాదు అసలు. నేనే అనుకుంటే నాకు అల్టిమేట్ గా ఉండిపోయారు మీరు. నేను ఇలా అంటే ఇంక మీరు మళ్ళా అబ్బా హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ కూడా. చాలా చాలా వండర్ఫుల్ గా, ఎంత అద్భుతం అసలు, చాలా వండర్ఫుల్. మీరు చాలా అద్భుతమైన స్పీకర్స్, ట్రైనర్స్ అయిపోయారండి. ఇంకా టెక్నికల్ గా ఎట్లా మనం ప్రజెంట్ చేయాలి, మనం ఎట్లా టెక్నికల్ గా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఈ 30 days లో మా ట్రైనర్స్ వచ్చి, రకరకాల ట్రైనర్స్ వచ్చి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు రాకపోయినా సరే బలవంతంగా అయినా సరే మిమ్మల్ని ఎట్లయినా సరే వాళ్ళకి ఫోన్ చేసి అది చేసి ఇది చేసి మా మెంటర్స్ మీకు నేర్పించి తీరుతారు. ఓకేనా? ఏం చెప్పాను నేను ఇందాక? ఎవరు చెప్తారు ఏం చెప్పాను అనేది? ఒకటి చెప్పాను, ఎక్కడికో తీసుకెళ్తుందని చెప్పాను. సంతోష్ గారు, సంతోషంగా చెప్పండి సార్. అబ్బా ఏం సంతోష్ గారు సార్, చెప్పండి సార్. ఏ లెవెల్ కైనా పై లెవెల్ కి మీరు ఇప్పుడు చెప్పిందంతా ఇంటే ఎక్కడికైనా తీసుకెళ్తారని చెప్తున్నారు సార్ మీరు. దానికన్నా ముందు ఇంకోటి చెప్పాను సార్. ఒకటి చెప్తాను నేను మీకు, అది పై లెవెల్లోకి వెళ్తుందని చెప్పాను. ఎందుకంటే నేను మర్చిపోతుంటాను అప్పుడప్పుడు. ఇప్పటి వరకు అయితే అదే చెప్పారు సార్. ఇప్పుడు మీరు అయితే మీరు నా ఫ్రెండ్ అయిపోయారు సార్. మీరు మర్చిపోయి ఫ్రెండ్షిప్ చేసేసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? సార్ నేను కూడా ఉన్నా. స్వర్ణలత గారు, మేడం మీరు ఆన్సర్ చెప్తారా? మీరు కూడా మర్చిపోయి మాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? టాప్ లెవెల్ లోకి వెళ్తారండి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, టాప్ లెవెల్లోకి వెళ్ళే ఆప్షన్ నేను చెప్పబోతున్నానండి. మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు? ఎందుకు వేరే వాళ్ళు పక్కన చూస్తున్నారు, కెమెరాలు తగ్గినట్టు అనిపిస్తున్నాయండి. ప్రినియా తగ్గినాయా? మీరందరూ వేరే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. మన ఫ్రెండ్స్ ఎవరు నేర్చుకోలేకపోతున్నారు ఏంటి మీ గ్రూప్ లో వాళ్ళని వెళ్ళి అడగండి. సెషన్ అయిపోయిన తర్వాత, లేకపోతే రేపు నెక్స్ట్ కానీ ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, అవును నిన్న సెషన్ జరిగినప్పుడు చాలా సార్లు కెమెరా ఆఫ్ చేస్తావు కదా, ఏం నచ్చలేదా, బోర్ కొట్టిందా అని అడగండి. పర్లేదు, తప్పేం లేదు. లేకపోతే ఏమన్నా మీకు మేము పాయింట్స్, కొత్త పాయింట్స్ ఏమైనా ఐడెంటిఫై చేశారనుకోండి, అది చెప్పండి. ఈ పాయింట్స్ చెప్పుంటే బాగుండేది. అలాంటి మనకి షేరింగ్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ట్రైనర్ చెప్పినవే కాకుండా ఇలా కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల చాలా షేరింగ్ అయిపోతాయి. ఆ అద్భుతమైన పాయింట్ ఏంటంటే మీరు మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. అందరూ మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. అందరూ మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎక్కడ ఉంటుంది క్లిక్ చేయండి అంటే మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్ కానీ లాస్ట్ లో 3 డాట్ లైన్ కానీ మోర్ అని కానీ క్లిక్ చేసి ఉంటుంది. 3 డాట్ లైన్ కానీ మోర్ కానీ చేసి దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అడుగుతా, ఇప్పుడు అడగను. ఎప్పుడు అడుగుతానంటే మీరు మర్చిపోయాక అడుగుతా. సార్ ఈరోజు అడుగుతారా సార్? ఇంతకీ ఈ రోజే అడుగుతా, ఖచ్చితంగా ఈరోజు అడుగుతా. మీరు బ్రెయిన్ లో ఎంత చక్కగా వాటిని ఫీడ్ చేసుకున్నారో టెస్ట్ ఇది మీకు. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. దాంట్లో ఆప్షన్స్ మొత్తం చదవండి. 20-30 ఏం ఉండవు, మహా ఉంటే 5 ఉంటాయి ఏమో ఆప్షన్స్. పంచభూతాలు తెలుసు కదా? పంచభూతాలు ఎన్ని ఉంటాయి? పంచభూతాలు 2, 3, 6, 4? మీరు కరెక్ట్గా చెప్తున్నారు. మీరు 5 అని కరెక్ట్గా చెప్తున్నారు, కానీ నేనే కరెక్ట్గా చెప్తున్నారు లేదని అడుగుతున్నా.
ఐదే కదా, 5 కన్నా ఎక్కువ ఉండవు. మహా అంటే కొంతమంది 2 ఉంటాయి, కొంతమంది 3 ఉంటాయి, కొంతమంది 4 ఉంటాయి, 5 ఉంటాయి మాక్సిమం. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈలోపు మనం ఇంకా అదిరిపోయే ఆప్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో పార్టిసిపేట్స్ అండ్ హోస్ట్ 2 ఉంటాయండి జూమ్లో పార్టిసిపేట్స్ అండ్ హోస్ట్ 2 ఉంటాయి. సో పార్టిసిపేట్స్ అంటే ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా, హ్యాపీగా మనకి లింక్ వచ్చింది. లింక్ రాగానే టైం 8:00 అన్నారు, 7:50 అన్నారు. ఓకే, జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిపోయిన తర్వాత మనం అందరం ఇక్కడ వింటున్నాం, ఏం జరుగుతుంది వింటున్నాం. ఎవరైతే ఈ లింక్ ని జనరేట్ చేసి మన గ్రూప్ లో పంపించే ప్రయత్నం చేశారో వారు హోస్ట్ అంటే ఏంటంటే ఎన్ని గంటలకు జరగాలి మీటింగ్, ఎప్పుడు జరగాలి, ఎంతమంది వస్తారు, దీనికి లింక్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నిటిని క్రియేట్ చేసేవారు హోస్ట్. పార్టిసిపేట్స్ ఈ టెన్షనే ఉండదు. లింక్ వచ్చిందా రాలేదా, లింక్ రాకపోతే ఇంకా మనం గ్రూప్ లో పెట్టేస్తాం. సార్ ఇంకా లింక్ రాలేదు సార్, 8 అవుతుంది, 7 అవుతుంది, 7:30 అయింది, ఇంకా లింక్ రాలేదు సార్, మేము వీగల్లీ వెయిట్ చేస్తున్నాం సార్, నేర్చుకోవాలనుకున్నాం సార్ అంటే మనం హ్యాపీగా మనం మెసేజ్ పెట్టాం. వాళ్ళ పాపం ఏం టెక్నికల్ ప్రాబ్లం ఉందో క్రియేట్ చేయడంలో. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా హోస్ట్ గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అమ్మో, అలాంటి ప్రాబ్లమ్స్ వద్దండి అంటారా? రెడీగా ఉన్నారా? అసలు ఏంటండి ఇంత దేనికైనా సరే రెడీగా ఉన్నారు? దేనికైనా రెడీయా? అంతేనా? సిద్ధమా? దేనికైనా రెడీనా? యా, హోస్ట్ అంటే ఏంటంటే మనం కూడా ఈ ముందు ఇలాంటి మీటింగ్స్ ని కండక్ట్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంటేనే ఆ ప్రాక్టీస్ వస్తుంది. ఆ ప్రాక్టీస్ వచ్చినప్పుడు మాత్రమే మనం టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. పార్టిసిపేట్స్ ఏముండదు, అక్కడ చెప్పింది ఏంటి మనం రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి, దాన్ని మన స్టైల్లో ప్రజెంట్ చేసే విధంగా ప్రయత్నించాలి. వాటిని పాయింట్స్ ని మన పాయింట్స్ ని మ్యాచ్ చేసుకుని మన స్టైల్లో, డిఫరెంట్ స్టైల్లో దాన్ని ప్రజెంట్ చేసేదాన్ని పార్టిసిపేట్స్. హోస్ట్ అలా కాదు. సో ఎవరు వస్తారు ఈ రోజు స్పీకర్కి, ఆయన స్పీకర్కి టైంకి వచ్చాడా రాలేదా, రాకపోతే వాళ్ళకి ఫోన్ చేయడం, లింక్ క్రియేట్ చేయడం, లింక్ ఆ స్పీకర్కి వెళ్ళిందా లేదా, పార్టిసిపేట్స్ జాయిన్ అయ్యారా లేదా, ఇవన్నీ కూడా హోస్ట్గా కొన్ని ఉంటాయి. సో మనం కూడా ఈ రోజు నుంచి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని క్రియేట్ చేసే విధంగా హోస్ట్గా తెలుసుకుందాం. పార్టిసిపేట్స్ కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యూట్ ఏంటి, అన్మ్యూట్ ఏంటి, రీనేమ్ ఏంటి, హ్యాండ్ రైజ్ ఏంటి, హ్యాండ్ లోయర్ డౌన్ ఏంటి, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ పార్టిసిపేట్స్ లో మీరు ఏం చేశారు, మ్యూట్ అన్మ్యూట్ చేసుకున్నారు, ఇంకా చాట్ బాక్స్ లోకి వెళ్ళి చాట్ చేశారు, మీ నేమ్ అవన్నీ టైప్ చేశారు కదా. ఇంకా లాస్ట్ లో షేర్ ఉంటుంది, మధ్యలో ఒకటి షేర్ ఉంటుంది. షేర్ అంటే పంచుకోవడం. ఏం పంచుకుంటారు మీరు? మీ అభిప్రాయాలు పంచుకోవడం. సో ఇక్కడ షేర్ అంటే ఏంటంటే మీ దగ్గర ఏదో ఒకటి డిజైన్ చేసి పెట్టుకున్నారు, చూపించామని చెప్పి కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేస్తున్నారు, వాటి అన్నింటినీ ఒక పీపీటీ రూపంలో ఎంతమంది ఒకటి షేర్ చేసి చూపించాను కదా. సో ఎక్కడ నేమ్ మార్చుకోవాలి అనేది, అలాంటి షేర్ చేయడం కోసం మీరు ఆ షేర్ చేసే ప్రాసెస్, ఆ షేర్ చేయడానికి షేర్ ఉంటుంది. మీరు షేర్ చేయండి, అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేయండి, దాన్ని క్లిక్ చేసేస్తే షేర్ అయిపోతుంది. అవుతుందండి, పర్మిషన్ ఇచ్చాను, ఇప్పుడే ఇచ్చా, జస్ట్ ఒక్క సెకండ్ క్రితం ఇచ్చా. చేయట్లేదు ఎవరు. అమ్మయ్య, చేసేసారు. ఇంకా ఆపండి, క్లోజ్ చేసేయండి, మళ్ళీ స్టాప్ చేసేసేయండి. సింగిల్ షాట్ నేనే క్లోజ్ చేసేసాను, ఎందుకంటే మీరు మెల్లమెల్లగా చేస్తారు. అమ్మయ్య, నా మొత్తం నా చిట్టా మొత్తం ఓపెన్ చేశాను, పర్వాలేదు నేను షేర్ చేశాను అనుకుంటారా, అందుకని సింగిల్ షాట్ మొత్తం అన్ని క్లోజ్ చేసేసాను. ఇదే షేర్ చేయడం అంటే. మన దగ్గర ఏదైనా సరే ఒక పీపీటీ కానీ ఒక ప్రెజెంటేషన్ కానీ ఉన్నప్పుడు జస్ట్ మీరు ఈ కొంతమంది ఫ్రెండ్స్ ఎలాగైతే షేర్ చేశారో అలాగే షేర్ చేయాలి. ఇంకేం ప్రయత్నించకండి, అందరికి పర్మిషన్ తీసేసారు, గందరగోళం అయిపోతుంది. ఇలా షేర్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ప్రెజెంటేషన్ చూపించాను, ఆ ప్రెజెంటేషన్ చూపిస్తూ మనం మాట్లాడొచ్చు, దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రేపొద్దున మనం యాజ్ అ పార్టిసిపేట్ గా షేర్ చేయొచ్చు, యాజ్ అ కోహోస్ట్ గా షేర్ చేయొచ్చు, యాజ్ అ హోస్ట్ గా షేర్ చేయొచ్చు. పార్టిసిపేట్ గా షేర్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే హోస్ట్ గా ఉన్నారో, కోహోస్ట్ ఉన్నారో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. సో హోస్ట్ అండ్ కోహోస్ట్ అంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం అని చెప్పాను, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకు పర్మిషన్ ఏం అవసరం లేదు. బట్ రిలేటెడ్ గా ఉన్నాయే షేర్ చేయాలి, మనం షేర్ చేయమన్నారు ఇదే మొత్తం షేర్ చేయకూడదు. ఓకేనండి. మీరు ఇంతకుముందు నేమ్ మార్చుకున్నారు కదా, నేమ్ మార్చుకున్నారా? నేమ్ మార్చుకున్నారా? నేమ్ ఇందాక మార్చుకున్నారు, రీనేమ్ చేస్తున్నారా? ఇది ప్రతిరోజు చేయాలి. ఏం చేయాలి? ప్రతిరోజు చేయాలి. చేసుకుంటారా? మరి చేసుకుంటారా?
ఎవరితో మాట్లాడదాం ఫస్ట్ అయితే. చిన్నక్క గారు మేడం ప్రతిరోజు చేస్తారా? చేస్తాం సార్. చేస్తారా? మర్చిపోతారా అప్పుడు? లేదు సార్, మర్చిపోతాం. చేస్తారు. దామోదర్ గారు ప్రతిరోజు చేసుకుంటారా? దామోదర్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి, మీకు ఆప్షన్ ఇస్తున్నాను ఆల్రెడీ. అన్మ్యూట్ అవ్వట్లేదా? ఓకేనండి, ఓకే. రవీంద్ర గారు ఎప్పటికి పర్మనెంట్ గా ఉండేట్టు చెప్పండి సార్. ఎవరు సార్ చెప్పింది పర్మనెంట్? సార్ నేను దామోదర్ సార్. దామోదర్ గారు పర్మనెంట్ ఉండేదని చెప్పంటారా? సార్ నేను ఓకే అన్మ్యూట్ చేసి చెప్పండి, మీరేం చెప్పారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్. అది అంటే ఇప్పుడే కొన్ని నేర్చుకున్నాను సార్ అన్ని. ఇప్పుడు ఎవరు చెప్పింది పర్మనెంట్ గానే అన్నారు? ఎవరు అది చెప్పింది? మీరేనా? నేను అడగలేదు సార్. సార్ ఎవరు సార్ చెప్పింది పర్మనెంట్ గా అన్నారు? ఇట్లా హ్యాండ్ పెట్టండి. యా రవీంద్ర గారు సార్ చెప్పండి సార్, పర్మనెంట్ గా అడిగారు కదా మీరు. యా థ్యాంక్ యూ సార్, దామోదర్ గారు. ఆ రోజు మర్చిపోకుండా పర్మనెంట్ గా ఉండేట్టు చెప్పండి సార్. సార్ అందరూ గట్టి కొట్టండి అండి. ఇంకా రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి కొడతారేమో నేను చూస్తున్నాను, అందుకని చేయిట్లో పెట్టేశాను అనమాట. గట్టి కొడితే ఆయనకి ఏమైనా నొప్పి వచ్చిద్దాం, మనం నా మీద కేసు పెడతారేమో ఉద్దేశంతో నేను ముందే హ్యాండ్ రైజ్ చేసి పెట్టేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో పర్మనెంట్ గా ఎందుకు సార్ మీకు పర్మనెంట్ గా రోజు మార్చుకునే ఆప్షన్ ఇచ్చిందిగా మనకి? ఉండదు కానీ ప్రతిరోజు ఎందుకు స్మార్ట్ గా చూడాలి కదా సార్, ఇంత ఆప్షన్ ఉంటాయి సార్. మీరు వెళ్ళిపోయారు సార్ ఎక్కడికో, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇవాళ ట్రైనర్ స్పీకర్ ఇంక ఎక్కడ నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. రైట్, మీలాగే ఆలోచించాలండి. ప్రతి ఒక్కరు మనం ఇలాగే ఆలోచించాలి. ప్రతిరోజు మార్చుకోవడం ఏంటి? ప్రతిరోజు మార్చుకోవడం ఈ రోజు మార్చుకోవడం 2 నిమిషాలు వెళ్ళిపోతుంది. 2-3 సార్లు మనకి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయిపోయిందంటే ఏమవుతుంది? దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది మనకి. అరే నన్నేం మారిందా లేదా. మనకి ఇక్కడ ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా నానేం కరెక్ట్గా లేదని చెప్పి నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, లేదంటే మెంటర్ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెడుతున్నారు. సో సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు మార్చుకుంటే పర్మనెంట్ గా ఏమైనా ఉందా? పర్మనెంట్ గా షేక్ యువర్ హ్యాండ్స్. ఇట్లా నేను షేక్ చేయడం మా వల్ల కాదండి, నేను ఇట్లా పెడతాను కదా. మరి షేక్ చేస్తే అట్లీస్ట్ మన నరా అయినా సరే ఆ షేక్ అయ్యి ఆ వెలాసిటీతో మన బాడీ మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది అని ఏదో అనుకుంటున్నాను నేను. మీరు కూడా అనుకుంటే షేర్ చేయండి. లేదు సార్ అట్లా అనుకోకండి మీరు అంటే. థమ్స్అప్ మనకి ఎక్కువ తాకండి. థమ్స్అప్ మంచిది కాదు, అది రికార్డ్ చేసి మళ్ళీ పెట్టారు యూట్యూబ్ లో, నా మీద మళ్ళీ కేసేస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే పర్మనెంట్ గా ఎట్లా చేయాలి ఏంటి మనం తెలుసుకుందాం. ఎందుకంటే పర్మనెంట్ గా ఉంచుకోవాలి, రోజు మార్చడం అనేది ఇంకా అది మనం పార్టిసిపేట్ లెవెల్ గా ఆలోచిస్తే రోజు మార్చుకోవాలి. మనం నెక్స్ట్ లెవెల్లో ట్రైనర్ అయిపోతున్నాం. మనం పర్మనెంట్ గా ఉంచుకోవడానికి మనం ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. సో దానికి ఏం చేయాలంటే పర్మనెంట్ గా మార్చుకోవాలంటే మీ మొబైల్లో జూమ్ యాప్ ఉండాలి. మా అందరి దగ్గర ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యాం సార్, లేకపోతే ఎట్లా వస్తుంది? అంతేనా? రైట్, జూమ్ యాప్ అందరి దగ్గర ఉంటుంది, కానీ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సార్ మొన్నే కదా సార్ 5,000 పెట్టి ఈ కోర్సుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మళ్ళా రిజిస్ట్రేషన్ మా ముందు మొత్తం డబ్బులు మొత్తం పిండుదామని ట్రై చేస్తారు మీరు. అమ్మా మేము చేసుకోమండి, ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు హోటల్ చేసింది ఏదైతే ఉందో అంతే, దాని తర్వాత ఇంకే అమౌంట్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఎటువంటి యాప్స్ మీకు ప్రమోట్ చేసినా, ఎటువంటి యాప్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమన్నా, ఎటువంటి యాప్స్ తో మీరు ట్రై చేయమన్నా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీగా ఉంటేనే మీరు ట్రై చేయండి, లేకపోతే ఆపేసేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి పెయిడ్ వర్షన్స్ ఇవి కూడా ఉన్నాయి, మనకు అవసరం లేదు. మనం పార్టిసిపేట్స్ గా నేర్చుకునేటప్పుడు జస్ట్ మనకు కావాల్సింది ఆ ఫ్రీ వర్షన్స్ లో ఏమైతే ఉందో దాంట్లో నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసి మనకి బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు పెయిడ్ వర్షన్స్ లో మీరు కావాలంటే మీరు వెళ్తారు. మేము ఏం ప్రమోట్ చేయం, ఏ కంపెనీని మేము ప్రమోట్ చేయం, దేన్ని మేము చేయం. దీనికి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? మీరు జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయకండి, ఇప్పుడు ఓపెన్ చేసి డిస్కనెక్ట్ అయిపోతుంది. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ ఉంటుంది. జూమ్ యాప్ ఇప్పుడు ఓపెన్ చేయకండి, జస్ట్ మీరు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక ఓపెన్ చేస్తే మీరు జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అని ఉంటుంది, సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ కానీ రిజిస్టర్ కానీ
సైన్ అప్ అంటే ఏంటంటే కొత్తగా మనం అకౌంట్ ని క్రియేట్ చేసుకోవడం. సైన్ అప్ అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓపెన్ జూమ్ యాప్ ఫ్రమ్ మొబైల్. మీరు షార్ట్ కట్లో కావాలి, షార్ట్ కట్లు ఎలా కావాలి రాసుకోండి. ఓపెన్ జూమ్ యాప్. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత తెచ్చుకున్నారా? పెన్ను పుస్తకాలు ఏం తెచ్చుకున్నారా? సార్ మాకు చెప్పలేదు సార్ అంటారా? ఆల్రెడీ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నాయి. సో మీరు ఒక బుక్, సపరేట్ బుక్ పెట్టుకోండి. 30 days జర్నీ మొత్తం కూడా దాంట్లో రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఆ బుక్ని ఆఫ్లైన్ తీసుకొచ్చి మీరు గంబా సార్ చూపించాలి. సార్ చూడండి సార్ ఎంత కష్టపడ్డాను, ఈ పాయింట్స్ మొత్తం రాశాను సార్, దీనికి బుక్ తయారు చేసేస్తాను సార్. బుక్ తయారు చేసి మనం అందరం షేర్ చేసుకుందాం, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనే విధంగా మీరు బుక్ నీట్గా తయారు చేసి తీసుకోవాలి. ఓకేనా? సో జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అని ఉంటుంది. సైన్ అప్ కనిపించింది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ జూమ్ యాప్. నేను స్లోగానే చెప్తాను, ఏం ఫాస్ట్గా ఏం చెప్పను, స్లోగానే చెప్తాను. మీరు ఆల్రెడీ చాలా మంది తెలుసు అనుకుంటున్నాను నేను. సో జూమ్ యాప్ క్లిక్ చేయండి. జూమ్ యాప్ క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే సెకండ్ పేజ్ వస్తుంది. ఇది సెకండ్ పేజ్, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్. సెకండ్ పేజ్లో కింద లాస్ట్ లో గూగుల్ ఆర్ ఫేస్బుక్ అని వస్తుందండి. గూగుల్ ఆర్ ఫేస్బుక్ దాని మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసి చేయొచ్చు, లేకపోతే మీరు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేసి మీ నేమ్, షార్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి అవన్నీ ప్రొవైడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూమ్ యాప్ లో ఈ గూగుల్ ఆర్ ఫేస్బుక్ ని క్లిక్ చేస్తే మన మొబైల్లో ఆల్రెడీ ఉంటాయి. ఇన్ కేస్ ఫేస్బుక్ లేకపోయినా గూగుల్ జీమెయిల్ అకౌంట్ లేకుండా మొబైల్లో ఉండదు ఆల్మోస్ట్. ఆ జీమెయిల్ అకౌంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఈజీ. అది క్లిక్ చేయండి. సో కింద గూగుల్ ఆర్ ఫేస్బుక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇవ్వాలి, తప్పదు. ఇవన్నీ మనకి రిజిస్ట్రేషన్ అవ్వదు. ఈ స్క్రీన్ వస్తుంది, ఈ ఫస్ట్ స్క్రీన్ వస్తుంది. ఇది డౌన్లో ఉంటుంది, పైన టాప్లో కాకుండా ఆ స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లో ఉంటుంది. దాన్ని చిన్నగా కట్ చేసి ఎక్కువ స్క్రీన్స్ వస్తాయని ఉద్దేశంతో పెట్టాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ డౌన్లో ఉంటుంది. ఇక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఏం క్లిక్ చేయాలి? మోర్ ఆప్షన్స్ రాసుకోండి. క్లిక్ ఆన్ మోర్ ఆప్షన్స్. ఆ మోర్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ మీకు కనిపిస్తుంది, మీ ప్రొఫైల్ కనిపిస్తుంది, మీ ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ ఫోటో కనుక మీ జీమెయిల్ ఐడితో లింక్ అయ్యి ఉంటే ఆ ఫోటో కనుక కనిపిస్తుంది. చూసుకోండి, అబ్బా భలే ఉన్నాను అనుకోండి. అనుకుంటారా? సో దాని మీద క్లిక్ చేయండి. ఆ ఈమెయిల్, మీ ఫోటో ఏదైతే కలిపి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక విండో వస్తుంది. ఆ విండోలో క్లిక్ ఆన్ మై ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ మై ప్రొఫైల్ ఆర్ ఈమెయిల్ ఐడి అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్ ఈ విధంగా కనిపిస్తాయి. అక్కడ లాస్ట్ లో డిస్ప్లే నేమ్ దగ్గర ఏదైతే ఉందో ఆ డిస్ప్లే నేమ్ మాత్రం చేంజ్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఉంటే మార్చేసుకోండి ఇమీడియట్లీ. లేదు బాగానే ఉన్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కరెక్ట్ గానే ఉన్నాయి అంటే అలాగ ఉంచేయండి, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సార్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? శ్రీకాంత్ ఆదిత్య, డౌట్ ఉందా మీకు? ఇట్లా హ్యాండ్ ఇట్లా చేయండి. డౌట్ ఉందా లేకపోతే ఏంటి? శ్రీకాంత్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్ శ్రీకాంత్ గారు. హలో సార్. హలో చెప్పండి. సార్ ఆదిత్య సార్. యా చెప్పండి సార్. శ్రీకొండ ఆదిత్య. ఓకే, వెరీ గుడ్. చెప్పండి. శ్రీకొండ సార్, ఒకసారి రిపీట్ చేశారు సార్, కొద్దిగా మిస్ అయినా. కొద్దిగా మిస్ అయితే మీకు రికార్డ్ పంపిస్తారు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. రిమైనింగ్ మీకు రికార్డ్ పంపించినప్పుడు మీరు ఫిల్అప్ చేసుకోండి. ఆల్మోస్ట్ 30 minutes కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిగిలిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. మనం చాలా పోర్షన్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాసి పెట్టుకోండి, లాస్ట్ మనం తీసుకుందాం. అండ్ ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత డౌన్ సైడ్ లో మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కనిపిస్తుంది. ఆ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కింద డిస్ప్లే నేమ్ కనిపిస్తుంది. ఆ డిస్ప్లే నేమ్ లో ఫస్ట్ ఏం చేయాలి? మీరు రూల్ నెంబర్ పెట్టాలి. రూల్ నెంబర్ 1 to 9 వాళ్ళు 0 యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ యాడ్ చేసుకోండి, నెక్స్ట్ యాడ్ చేయకండి. ఫ్రంట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ యాడ్ చేసుకుని స్పేస్ ఇచ్చి మీ నేమ్ టైప్ చేసుకోవాలి. ఇంకా ఐఫన్లు, ఆల్బ్లిక్లు ఏం పెట్టకండి. ఇక్కడ ఏమైనా ఉంటే వదిలేసేయండి. ఫస్ట్ మీ నెంబర్, స్పేస్, మీ నేమ్ పెట్టిన తర్వాత లాస్ట్ లో సేవ్ చేయడం మర్చిపోకండి. సేవ్ చేయలేదు అనుకుంటే మొత్తం పోయినట్టే. మీరు సేవ్ చేయలేదు మొత్తం పోయినట్టే. సేవ్ చేయండి, లాస్ట్ లో సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ డిస్ప్లే నేమ్ ఏముందో చెక్ చేసుకోండి. మీ డిస్ప్లే నేమ్ లేదు, మార్చినట్టుగా లేదు అంటే మీరు మళ్ళా చేయాలి, ఎందుకంటే మీరు సరిగ్గా సేవ్ చేయలేదు కాబట్టి.
మీ డిస్ప్లే నేమ్ కరెక్ట్గా మీరు మార్చినట్టు ఉందో చెక్ చేసుకోండి. ఒకసారి మనం చూద్దామా? చాలా ఇంపార్టెంట్ ఇది. మన నేమ్ మార్చుకోవడం మనకు తెలియాలి. పర్మనెంట్‌గా పెట్టుకునే విధానం మనకు తెలియాలి. ఎందుకంటే మనం ఒక స్పీకర్ లెవెల్‌లో ఆలోచించాలి. పార్టిసిపేట్ లెవెల్‌లో కాబట్టి స్పీకర్ లెవెల్‌లో ఆలోచించాలి. మీరు జూమ్ యాప్ ఓపెన్ చేయండి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్‌తో గాని, ఫేస్‌బుక్‌తో గాని రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేకపోతే మీరు ఈమెయిల్ ఐడీ, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ద్వారా కూడా చేసుకోవచ్చు. సో జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం మాత్రం ఎవ్రీ టైం అవసరం లేదు. ఒక్కసారి మీరు సైన్ అప్ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇంకా అవసరం లేదు. సైన్ అప్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ ఆర్ ఫేస్‌బుక్‌తో మీరు అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే నెక్స్ట్ 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 అంటది. నెక్స్ట్ నెక్స్ట్ చేసేది అంతే. ఆ పర్మిషన్స్ ఏమి అడిగా అయన్నీ ఇవ్వాల్సిందే. అది ఇస్తేనే మనకు క్రియేట్ అవుతుంది. అంటే గూగుల్ నుంచి మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు విండో వస్తుంది. ఆ విండోలో డౌన్ సైడ్ మోర్ అని ఉంటుంది. మోర్ ఆప్షన్స్ ఉంటుంది. మోర్. ఆ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడితో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి మళ్ళా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిస్ప్లే నేమ్ కనిపిస్తుంది. ఆ డిస్ప్లే నేమ్ మోడిఫై చేసుకోవాలి. సో ఇది మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది. పాయింట్స్ అయితే రాసుకోండి. 1, 2, 3 సార్లు చేయండి. చేస్తేనే మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ప్రాసెస్ గుర్తుండాలి మీకు. చేసేసారు అయిపోయింది కాదు. రేపొద్దున మీరు ఎవరైనా అడిగినా కూడా చెప్పే విధంగా మీరు నేర్చుకోవాలి ఏదైనా సరే. సార్ వచ్చేసింది నేను నేమ్ మార్చేసానంటే కాదు. మనం ట్రైనర్ అయ్యామంటే ఏంటంటే మనం నేర్చుకోవడమే కాకుండా మనం దాన్ని రిపీటెడ్‌గా మన స్టైల్‌లో, మన డిఫరెంట్ స్టైల్‌లో వాళ్ళకి నేర్పించే విధంగా ఉండాలి. అప్పుడే ట్రైనర్. మనకి వచ్చింది అంటే నాట్ ఎ ట్రైనర్. మనం ట్రైనర్‌గా కాదు. పార్టిసిపేట్‌గానే ఆలోచిస్తాం. పార్టిసిపేట్‌గానే మాత్రమే మనం నేర్చుకుంటున్నాం. మీరు ట్రైనర్‌గా నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఏం నేర్చుకున్నా సరే ట్రైనర్ యాంగిల్‌లో నేను వేరే వాళ్ళకి 10 మందికి ఈ ఆప్షన్ చెప్పాలంటే ఎలా చెప్పగలను? మీరు ఒకటికి 4, 5 సార్లు చేస్తేనే ఏదైనా సరే మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. మీరు ఒక్కసారే చేశారు, 2 సార్లు చేశారు. మీ వరకు మీకు వచ్చిందంటే కాలేరు. ఓకేనా? సో మీరు డిస్ప్లే నేమ్ మార్చండి. డిస్ప్లే నేమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీరు ఫస్ట్ 1-9 వాళ్ళు 0 యాడ్ చేయాలి ఫ్రెండ్. 0 యాడ్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చాక మీ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. దామోదర్ గారికి చాలా డౌట్ ఉంది. అర్థం కావట్లేదు. కరెక్టా సార్? యాహ్! చెప్పండి. టీచరు సార్ నాకు ఇది కొద్దిగా అర్థం కాలేదు సార్. పక్కన ఇలా సపోర్ట్‌ని పెట్టుకున్న మావోడిని. ఆహా! అయినా సరే నాకు ఈ జూమ్‌లో వాడు పక్కకి వెళ్ళిపోయిండు. ఆ జూమ్ కొద్దిగా నాకు అర్థం కాలేదు సార్. సరే. నో ప్రాబ్లమ్. ఈ క్లాస్ అయిపోయాక ఒకసారి నాకు రేపు మార్నింగ్ కాల్ చేయండి. ఎక్కడైతే మీకు అర్థం కాదో నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రికార్డ్ కూడా నేను పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకటికి 2, 3 సార్లు ఈ రికార్డ్‌ని చూస్తూ అక్కడ ఏమేమి ఆప్షన్స్ అయితే నేను హైలైట్‌గా కొంచెం వెయిట్ చేసి పేషెన్స్‌గా చెప్పానో వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకొని మీరు నోట్స్ రాసుకొని ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. 100% వస్తుంది. టెక్నికల్‌గా మనకు కొన్నిట్ల విషయాల్లో టైం పడుతుంది. బాగా టైం పడుతుంది. సో ఇలా నేను నేమ్ మార్చుకోవడానికి ఇంత టైం పడుతుందంటే యెస్ కొన్నిసార్లు టైం పడుతుంది. అది ఒకటికి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి టెక్నికల్ వాటిలో మనం కొంచెం ఎక్స్‌పర్ట్ అవ్వగలుగుతాం. సో నో ప్రాబ్లమ్. ఎవరైనా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు మెంటర్స్‌ని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మీరు కాల్ చేసి అడగండి. ఈ రికార్డ్ కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. ఈ రికార్డ్‌లో కూడా మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని ఆ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. నేమ్ మార్చేసిన తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ చేశాక మీ నేమ్ మారిందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇందాక ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పా. సార్ మర్చిపోయాక అడుగుతాను. మర్చిపోయారు మీరందరూ. ఆల్మోస్ట్ అందరూ మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను ప్రశాంతంగా. మర్చిపోయారా గుర్తుందా? ధనుష్య గారు. మొన్ననే అడిగేశారు సార్. మేడం మీరు ల్యాప్‌టాప్ నుంచి జాయిన్ అయ్యారు కదా? నో సార్ లైక్ ఫోన్‌లో ఉన్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. దాంట్లో మోర్ ఆప్షన్స్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడకుండా చెప్పాలి మీరు. క్లిక్ చేస్తున్నారు. లేదు బ్యాక్‌గ్రౌండ్ ఉంది అండ్ వైట్ బోర్డ్ ఉంది. ఓకే. వెరీ గుడ్ అండి. సెట్టింగ్స్ ఉన్నాయి. జూమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. శేఖర్ గారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు చూసేసారా అయిపోయింది. అందరూ మళ్ళా రీకలెక్ట్ చేసేసారు. అవునా? శేఖర్ గారు చెప్పండి సార్. రాజశేఖర్ గారు. పిన్ ఆప్షన్ ఉంది సార్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి సార్. ఓకే. మ్యూట్, అన్‌మ్యూట్ ఉంది. వీడియో ఆఫ్ ఉంది. మేడం ఏదో చెప్పారు ఆప్షన్ లేదా మీకు బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉందా? ఉందా లేదా? ఇట్లా మీరు మ్యూట్ అయిపోయారు. ఎట్లా ఉందా? ఉందా లేదా? ఉందా సార్? రాజశేఖర్ గారు. బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉందా లేదా మీకు? ఉంది. వెరీ గుడ్. థాంక్ యూ వెరీ మచ్ అండి. అడుగుదాం. ప్రశాంత్ గారు.
లేదు సార్, నో సార్. మరి ఏంటి మేడం వాళ్ళు ఉందంటున్నారు, మీరేమో లేదంటున్నారు. ఎవరు కరెక్ట్? ఇంకా వేరే వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు? సంతోష్ గారు. సార్ సంతోష్ గారు మీకుందా 3 ఆప్షన్స్ లో? సార్ నాకు ఉందండి. లేదు సార్ నాకు. ఇద్దరు లేదన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరిది నమ్మాలో అర్థం కావట్లేదు. గుర్తు ఏమో సరిగ్గా లేదు, పిక్కుందాం అంటే. సరే లాస్ట్ లో లక్ష్మి గారు అడుగుదాం. లక్ష్మి గారు. ఉంది సార్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉంది సార్, వైట్ బోర్డ్ కూడా ఉందండి తర్వాత. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. మీరు ఏం చేయలేరు. జూమ్ మోడ్తో మీరు ఫైట్ చేసినా కూడా ఏం చేయలేరు. కొంతమందికి ఆప్షన్ ఉంది, కొంతమందికి ఆప్షన్ లేదు. ఎవరికైతే ఆప్షన్ లేదో వాళ్ళు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం. అరే నాకు లేదు, ఏంటి ఈ సంగతి అని ఏమనుకోవాల్సిన అవసరం లేదు. సో లేని వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. సో చాలా చాలా అదృష్టవంతులు అనుకుంటున్నారు. సంతోష్ గారు ఏం మాకు లేదని బాధపడుతున్నట్టున్నారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడలేదు సార్, ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్పుడప్పుడు ఇలాగా జోక్స్ చేసే ప్రయత్నం చేస్తా, అందరూ నవ్వుకుంటుంటాం కాబట్టి నిజంగా తెలుసు మీరు ఏదో కళ్ళలో పడింది అని చేస్తున్నారని. ఎవరికైతే లేదో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి. ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు అబ్బా మేము దురదృష్టవంతం అనమాట, మాకు కూడా అనవసరంగా ఇచ్చాడు, తీసేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది, రిమూవ్ చేయడానికి. మీరు ఏం చేసినా రాదు, ఏం చేసినా పోదు. కావాలంటే రాదు, పొమ్మంటే పోదు. సరే వాళ్ళకి మీరు అదృష్టవంతులే. సో ఈ రెండింటినీ ఉండే వల్ల ఉపయోగం ఏంటండి? ఏంది కథ? ఏంటి ఉపయోగం? ఎవరు అసలు ఏమి హ్యాండ్ అయిపోయింది, ఆ ఎనర్జీ లెవెల్స్ మొత్తం అయిపోయినట్టున్నాయి, ఎవరు హ్యాండ్ చేయట్లేదు. ఏంటి ఉపయోగం? ఏంటి బలవంతంగా చేస్తారు? ఇప్పుడు అర్థమైపోద్ది, మీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది. బలవంతంగా చేస్తారా, నిజం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వండర్ఫుల్. సో ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ 3 ఆప్షన్స్ లో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా వినండి. మీకు వస్తుంది, త్వరలోనే వస్తుంది. సో మీరు నేర్చుకుని మైండ్ లో పెట్టుకుని హ్యాపీగా నాకు వచ్చినప్పుడు టక్కన ఆన్ చేస్తా అనే విధంగా మీరు నేర్చుకుంటండి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఎవరైతే ఉందో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అది చేయండి అందరూ. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేయండి. సో రైట్ సైడ్ లో మీ స్క్రీన్ కనిపిస్తుంది, ఈ స్క్రీన్ లో ఉంటుంది. 3 ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. చేశారా? ఉన్న వాళ్ళందరూ చేయాలి, బ్లర్ చేయాలి ఫస్ట్. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ బ్లర్ నేర్చుకుందాం. తర్వాత ఇప్పుడు నేను చూసారు వెనకాల ఎలా ఉందో, ఇదంతా కూడా సెట్టింగ్స్ చాలా మంది పెట్టుకున్నారు కొంతమంది. సో దాన్ని కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టారు, నాగరాజు గారు పెట్టేశారు. ఇంకా సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ మీద బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పెట్టండి. సో మీరు కెమెరా ఆన్ చేస్తే వస్తుంది, కెమెరా ఆఫ్లో ఉంటే రాదు. అది కొంతమంది ట్రై చేస్తున్నారు, పాపం అవ్వట్లేదు. మీరు కెమెరా ఆన్లో ఉంటేనే ఈ ఆప్షన్స్ పనిచేస్తాయి. మీరు కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికో, కెమెరా ఆన్లో ఉంటేనే పనిచేస్తాయి ఈ ఆప్షన్స్. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెడితే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కనిపించకుండా కనిపిస్తుంది. అంటే వెనకాల ఏయో మనం మారేసి ఉంటాం కదా, దుప్పట్లు, బీరువాలు అవన్నీ ఉంటాయి కదా, అవి కనిపించకుండా ఉంటాయి, అట్లీస్ట్ సేఫ్గా ఉంటాయి. సో డిజిటల్లో చాలా జరుగుతున్నాయి అంట, దొంగతనాలు అవి జరగకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి. మన ఇంట్లో ఏమన్నా ఏంటి ఎవరు తెలియకూడదు. లేకపోతే ఇలా మనం బ్యాక్గ్రౌండ్ నేను పెట్టాను చూసారా, అలాంటి ఏదైనా పెట్టుకోవాలంటే ఎలా సార్? దానికి మీరు ఇప్పుడు ఏం చేయకండి, చేస్తే మొత్తం సెషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. గూగుల్లోకి వెళ్ళాలి. దానికి ఎక్కడికి వెళ్ళాలి? పక్కింటి ఎదురింటికి కాదు, గూగుల్. సో గూగుల్లోకి వెళ్ళాలి. మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ రాసుకోండి, జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్. గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే మీకు ఏమైతే వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ కొన్ని కనిపిస్తాయి, అక్కడ మీకు ఇమేజెస్ కనిపిస్తాయి. అక్కడ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజెస్ కనిపిస్తాయి. ఏదైతే ఇమేజ్ బాగుంది అనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. కొన్ని చిన్న 1 or 2 seconds వీడియోస్ ఉంటాయి. ఎక్కడంటే మనం నది పక్కన
కొబ్బరి చెట్టు పక్కన ఉయ్యాల మీద కూర్చున్నట్టుగా కొన్ని వీడియోస్ ఉంటాయి. గలగల పారుతున్న గోదారిలా సరే ఎలా ఉంటుందా అలా అనిపిస్తుంది అనమాట. అది పెట్టుకుంటే హ్యాపీగా ప్లెజెంట్ గా మన వెనకాల రియల్ గా ఏమున్నా సరే ఆ ఇమేజెస్ మనం చూడంగానే మన మైండ్ సెట్ బాగుంటుంది. సో అలాంటి ఇమేజెస్ వీడియోస్ కూడా ఉంటాయి. మీరు ఏది కావాలో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు చేయకండి, ఇప్పుడు చేస్తే డిస్కనెక్ట్ అయిపోతారు. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళా మీరు ఏం చేయాలి, సెషన్ ని మీరు ఎక్కడైతే జూమ్ సెషన్ లో ఉన్నప్పుడే వాటిని మీరు యాడ్ చేయగలరు. సో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు 7:50, 7:45 జాయిన్ అవుతున్నారు కదా, అప్పుడు మీరు ట్రై చేయండి. సెషన్ లో ఎప్పుడు ట్రై చేయకండి. ఇలా రోజుకు ఒకటి డౌన్లోడ్ చేయండి, రోజుకు ఒకటి అప్లై చేయండి. రోజుకు ఒక జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తో మీరు వస్తే ఈ 30 days లో మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో మీరు ఎలాంటి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే బాగుంటుంది, ప్రొఫెషనల్ గా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. కొన్ని వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ బాగోవు. సో ఎదుటి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ మీదే ఉంటుంది. ఏంటి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఇంత అంబాటంగా ఉంది ఏంటి అని అనిపిస్తుంటుంది. అలాంటి పెట్టుకోకండి. సింపుల్ గా ఉండే విధంగా మనం ప్రొఫెషనల్ గా కనిపించాలి. మెయిన్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం ప్రొఫెషనల్ గా కనిపించాలి. కొన్ని మన స్కిన్ టోన్ కలర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కి మిక్స్ అయిపోతాయి అనమాట. అంటే మనం పెట్టుకున్నప్పుడు ఇలా ఊగితే మన ఫేస్ కనిపించదు, ఆ వెనకాల ఓవర్ డామినేట్ అయిపోతుంది. ఆ కలర్స్ లైట్ కలర్స్ ని తీసుకునే ప్రయత్నం చేయండి. మరీ డార్క్ కలర్స్ తీసుకుంటే మనం దాంట్లో వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళంగానే దాంట్లో దూరిపోయినట్టు కనిపిస్తుంది. ఈ సెలక్షన్స్ లో కూడా ఈ డౌన్లోడ్ చేసుకునే సెలక్షన్స్ కూడా సో లైట్ కలర్స్ ఉండే విధంగా, ప్లెజెంట్ గా ఉండే విధంగా, ప్రొఫెషనల్ గా ఉండే విధంగా ట్రై చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు మళ్ళా ఈ మోడ్ లోకి వెళ్ళి సో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి అక్కడ అటాచ్ ఉంటుంది. సో అటాచ్ ఉంటుంది. 1-2 సార్లు మీరు ప్రయత్నిస్తే అన్ని కనిపిస్తాయి. అటాచ్ అని ఉంటుంది. అటాచ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి అక్కడ కనిపించే వాటిని ఏవైతే మీకు కనిపిస్తా ఉంటాయో రేపటి నుంచి దాన్ని రోజు కూడా సెలెక్ట్ చేయండి, రోజు కూడా మార్చండి. సో చాలా మంది ఇప్పుడే ఆన్ ది స్పాట్ మార్చేస్తున్నారు. అలా మార్చుకుంటూ ఉండాలి. ల్యాప్టాప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారా? సో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సింపుల్. వాళ్ళు సార్ మాకు ఏదో ఆప్షన్ చెప్తున్నారు, లేని ఆప్షన్ ఏదో ఉందన్నారు, మేము ఏదో ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు, మేము ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయాం, మాకేం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అది లేదు, అదేదో ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు, తీసుకెళ్ళట్లేదు ఏంటి అని కొంతమంది ఆలోచిస్తున్నారు. రైట్? అవునా కాదా? అర్థం కాలేదా? అదే మీకు మోర్ ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారని చెప్పాను చూసారా, అది మర్చిపోయినట్టున్నారు. ఆ ఆప్షన్స్ మనకు కూడా వస్తాయి, మనం కూడా నేర్చుకుందాం ఉద్దేశంలో మీరు మర్చిపోయినట్టున్నారు. తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఇప్పుడే టికెట్ బుక్ చేస్తున్నా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఫస్ట్ ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఎట్లా చేసుకోవాలో మనం నేర్చుకున్న తర్వాత మనం అసలు ఈ ఆప్షన్స్ లేని వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ పిక్చర్ కనిపిస్తుంది అక్కడ, మీ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఆ పిక్చర్ కనిపిస్తుంది దగ్గర రైట్ క్లిక్ చేయండి. మీ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో, మీ వీడియో ఏదైతే కనిపిస్తుందో మీ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అది సెలెక్ట్ చేసుకోండి. ల్యాప్టాప్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఇమీడియట్లీ మనం జాయిన్ అయిపోతాం, మనకి తెలుసు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం తెలుసు. బట్ కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. కొన్ని వాటిని మనం ప్రజెంట్ చేయలేం, కొన్ని వాటిని చూపించలేం, ఆ బ్యాక్గ్రౌండ్ డామినేట్ చేస్తుంది. మనం బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఆ విజిబిలిటీని ఏదైనా చూపించాలి, ఇలా చూపించాలనుకుంటే చూపించవచ్చు. సో నేను ఇలా చూపించాలనుకోండి, చూపించాను సారా, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లో కొన్నిసార్లు కనిపించదు. చూసారా, కొంచెం సగం పోయింది, సగం ఫోన్ పోయింది, ఎవరో తినేశారు. తినేసారా? మీరేనా తిన్నారు? నవ్వుతున్నారు, అమ్మ అంటున్నారు, మీరేనా తింటున్నారు? సో కొన్ని సందర్భాల్లో మనం వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నప్పుడు మనం ఏదైతే థింగ్ చూపిస్తామో ఆ థింగ్ కనిపించదో అప్పుడు మనం బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసం మీరు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవాలి. సో సేమ్ అలాగే మీరు మళ్ళీ మీ మొబైల్ లేని వాళ్ళు వినట్లేదా? మీకు ల్యాప్టాప్ వచ్చేస్తుంది కొన్ని రోజుల్లో. మీరు ట్రైనర్ స్పీకర్ అయిపోయారు కూడా, ప్రెజెంటేషన్స్ అన్నిటికీ కూడా ల్యాప్టాప్ కావాలి కూడా, మీకు ల్యాప్టాప్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీరు ఆలోచించకండి, తెలుసుకోండి. ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ కింద అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ మీరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అడ్జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ని క్లిక్ చేసి అక్కడ మీకు ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఏమైతే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నారో ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మీరు ఏమైతే మార్చుకోవాలనుకుంటున్నారో
కనిపిస్తుందండి? ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు మార్చేసుకోవచ్చు. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు మార్చేసుకోవచ్చు. యాడ్ చేసి పెట్టుకుని ఉండుంటే రోజు కూడా మార్చండి, రోజు కూడా మార్చండి, రోజు కూడా మార్చండి, రోజు కూడా మార్చండి. ఓకేనండి? క్లియరా? వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లియరా? క్లియరా? వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే అంటారు కొంతమంది, మాకు లేదు సార్, ఏం క్లియర్ సార్, ఏం క్లియర్, నేర్చుకున్నా కానీ ఏం ఉపయోగం, మాకేం లేదే అంటున్నారు. సరే, ఫస్ట్ దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చాలా మంది ఫోన్స్ ఇలా హారిజంటల్ వర్టికల్ గా పెట్టుకున్నారు. మీ ఫోన్స్ వర్టికల్ గా పెట్టారా? ఇట్లా ఫోన్ మాట్లాడతాం కదా మనం, ఇలా ఫోన్ మాట్లాడిన ఇలా పెట్టేస్తున్నారు చాలా మంది. ఇలా పెట్టుకుంటే గ్యాలరీ వ్యూలో మీ సగం పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది. సో అది ప్రొఫెషనల్ గా ఉండదు. మన ఫోన్ ని ఇట్లా లెఫ్ట్ సైడ్ లోకి కానీ ఇలా రైట్ సైడ్ లోకి కానీ మనం షేర్ చేయాలి. ఇలా లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో కానీ మనం పెట్టాలి ఫోన్ ని. సో అప్పుడు మీ పిక్చర్ పెద్దది కనిపిస్తుంది, గ్యాలరీ వ్యూలో పెద్దదిగా కనిపిస్తుంది. ఫోన్ ని మీరు ఇట్లా వర్చువల్ పెట్టినారు కదా, ఇలా హారిజంటల్ గా పెట్టాలి ఫోన్ ని. హారిజంటల్ పెట్టిన తర్వాత మీ పిక్చర్ కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అయిందో చూసుకోండి. కొంతమందికి స్క్రీన్ లాక్ ఉంటుంది పైన స్క్రీన్ లాక్ అంటే లాక్ పాస్వర్డ్ కాదు, ఆ పైన స్క్రీన్ రొటేషన్ లాక్ అని ఉంటుంది. అది కనుక ఆఫ్ లో ఉంటే మీ పిక్చర్ రొటేట్ అవ్వదు. చాలా మంది అయ్యింది, అవ్వకపోతే నేను చెప్తాను ఎవరైతే రొటేట్ కాలేదు వాళ్ళది. శ్రీనివాస్ కుమార్ గారు మార్చండి సార్, ఇట్లా అడ్డంగా పెట్టండి. రైట్ రైట్ రైట్. ఎవరైనా మారని వాళ్ళు ఉన్నారా? రమేష్ గారు, రమేష్ 38 రమేష్ గారు. సార్ మీది మారలేదు, కారణం ఏంటంటే అందరూ సార్ 38 రమేష్ గారిని చూడండి, నేను స్పాట్ లైట్ చేస్తున్నాను సార్. అలాగే ఉంచండి ఒకసారి అలాగే ఉంచండి. వచ్చేసారు సార్ మీరు? సార్ స్ట్రైట్ వచ్చేసారా? ఓకే ఓకే వచ్చేసారు. సో కొంతమందికి ఎవరికైతే మారదో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏముంటుందంటే, వాళ్ళకి స్క్రీన్ రొటేషన్ అనేది లాక్ లో ఉంటుంది. స్క్రీన్ రొటేషన్ లాక్ లో ఉంటుంది. ఆ లాక్ లో ఉండడం వల్ల ఆ ఫోన్ పిక్చర్ అనేది అడ్జస్ట్మెంట్ కాదు. ఇలా అడ్డంగా చెప్పినప్పుడు అడ్జస్ట్మెంట్ కాదు. సార్ చెప్పండి సార్, రతన్ రాజ్ గారు. సార్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనేది an error occurred అని వస్తుంది సార్. మీకు మోర్ ఆప్షన్స్ లో వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? మోర్ ఆప్షన్స్ లో యాక్చువల్ మోర్ ఆప్షన్స్ లో లేదు, కానీ యాప్స్ అని అంటే ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్, అందులోనే ఉందండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మోర్ ఆప్షన్స్ అందులో వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, బట్ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. కానీ ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటే అది an error occurred అని వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మోర్ ఆప్షన్స్ లో ఉన్నది 100% పనిచేస్తుంది. మోర్ ఆప్షన్స్ లో కనుక మీకు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటే పనిచేస్తుంది. ఈ యాప్స్ లో కూడా ఉంటుంది. ఎవరికైతే లేదో అది క్లిక్ చేస్తే ఒక చిన్న యాప్, ఒక EXE డౌన్లోడ్ అయ్యి పనిచేస్తుంది. అది 100 మంది కనుక డౌన్లోడ్ చేస్తే కేవలం 6 నుంచి 10 మందికి మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే, మన సాఫ్ట్వేర్, మన సిస్టమ్, మన మొబైల్లో ఏదైతే ఓఎస్ ఉంటుందో ఆ ఓఎస్ కి దానికి API కి కనెక్ట్ కాక అది రావట్లేదు. అది అందరికీ పనిచేయట్లేదు. నా ఫోన్లో కూడా నా అదృష్టం ఏంటంటే, నేను కూడా అదృష్టవంతుడిని. నా ఫోన్లో నేను కనెక్ట్ అయినా సరే ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను కాన్సన్ట్రేషన్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏం చేయాలి అనే కాన్సన్ట్రేషన్ కూడా చేశాను. అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సార్ రతన్ రాజ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వండర్ఫుల్ ఒక పాయింట్ ని మీరు రేజ్ చేశారు. ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఉన్న వాళ్ళు అందరూ ట్రై చేయండి. ఫస్ట్ అయితే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు పక్కన యాప్స్ లో ఉంటుంది వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు రతన్ రాజ్ గారు చెప్పినట్లుగా అది క్లిక్ చేస్తే అది కూడా డౌన్లోడ్ అయ్యి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కనిపించలేదు అనుకోండి, వదిలేయండి. ఇంకా ఎర్రర్ ఎక్కడ అని వస్తుంది అని చెప్పారు కదా, చాలా మందికి వస్తుంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎవరికైతే ఈ ఆప్షన్ లేదో, ఎవరైతే అదృష్టవంతులు ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నారు అన్నామో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నాకు కూడా మొబైల్లో లేదు కాబట్టి నాలాంటి అదృష్టవంతుల గురించి, అదృష్టవంతులు ఆ మాత్రం చేసుకోవద్దు. ఎలాగా అదృష్టవంతుల గురించి మాట్లాడుకుందాం. మనకి చాలా చాలా ఈజీ అండి. సో మనకి లేదు, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లేదు. రతన్ దాస్ గారు మీకు కూడా లేదు, ప్రశాంత్ గారు మీకు కూడా లేదు, లక్ష్మి గారు మీకు కూడా లేదు, సంతోష్ గారు మీకు కూడా లేదు. సో ఎవరికైతే లేదు, ఇంకా చాలా మందికి లేదు. ఎవరికైతే లేదో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. మనం ఈ టెన్షన్ ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తెలుసుకున్నాం, కానీ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదు. మనం ఏం చేయాలంటే,
చెప్పేస్తాను. అందరూ రెడీగా ఉన్నారా? చూస్తున్నా ఎవరు రెడీగా ఉన్నారు, ఎవరు రెడీగా లేరు. ఇట్లా పెట్టట్లే మరి. రెడీ అంటే ఇట్లా పెట్టాలి కదా. రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో మనం ఏం చేయాలంటే చాలా చాలా ఈజీ అండి. చాలా ఈజీ. రామిరెడ్డి గారు అయితే ఈజీ అనగా ఇట్లా చూస్తారు. అమ్మాయి ఎంత ఈజీనా? ఎస్, చాలా ఈజీ. మీరు ఉన్నవాళ్ళు వాడుకోండి. మీరు మళ్ళీ మా దగ్గర రాకండి. చాలా ఈజీ అంటున్నాడు, చాలా బాగుంటుంది అంటున్నాడు. ఇది మనం వాడే డౌన్లోడ్ ఏది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. లేదు మనం కూడా అదే యూజ్ చేసుకుందాం అని చెప్పి మా దగ్గర రావడానికి ప్రయత్నించగలరు. మీరు అక్కడే ఉండండి. ఎవరికి ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. లేని వాళ్ళు మాత్రమే టాప్ లెవెల్లోకి వెళ్తారు. ధనవంతులు డబ్బులు సంపాదిస్తుంటారు. వాళ్ళకి అంత ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంత హాయి అనిపించదు. కానీ ఎక్కడిది కింద డబ్బు నుంచి పైకి వెళ్తారో వాళ్ళకి ఆనందం పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఆనందపడుతున్నారు, అక్కడే ఉండండి. మీరు మళ్ళీ మా దగ్గర రాకండి. లేని వాళ్ళు చాలా చాలా ఈజీ అండి. ఏం చేయాలి అంటే ప్రశాంతంగా ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా కూల్గా ఎక్కడైతే ఏమి అలమరాలు, బీరువాలు, బట్టలు అవి ఇవి లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చోవడం అంతే. అంతకుమించి మనం చేయాల్సింది ఏం లేదండి. ఓ సింతేనా? మనం కూర్చోలేదు కదా చాలా మంది. అంతే, అంతే సింపుల్. మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉంటుందో మన లైట్ ఫోకస్ మన మీద మన ఫేస్ మీద కనబడాలి. అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ కూర్చుని మన ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మిమ్మల్ని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వెనకాల ఏంటో డబ్బాలు ఉన్నాయి, వెనకాల ఏసీ ఉంది, అది ఏసీ ఏం కంపెనీ, అది 3 టన్నా 4 టన్నా 5 టన్నా, ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా కొనుక్కోవాలనుకున్నది కంపేర్ చేస్తారు. లేకపోతే మన ఇంట్లో ఉంది 3 టన్నే, వాళ్ళ ఇంట్లో ఏమో 5 టన్ ఉంది, చాలా ఆస్తిపరులు అనుకుంటా. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనకి మనం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మనం మాత్రం కనిపించాలి. ఫేస్ లైట్ అనేది మన ఫేస్ కి రిఫ్లెక్ట్ అయితే మనం గ్లోగా కనిపిస్తాం, మనం ఆకర్షణీయంగా కనిపిస్తాం, మనం ఉత్సాహం కనిపిస్తాం. మనం నేర్చుకోవడానికి మన మైండ్ ప్రెజెంటేషన్ గా ఉంటుంది. మన వల్ల వేరే ఎవరు డిస్టర్బ్ కాకూడదు. ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్. మనం వేరే వాళ్ళని డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా మనం కూర్చున్నామని మనకు తెలిసినా వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా ఉంటే మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సార్ మా ఇంట్లో ఒకే ఒక రూమ్ ఉంది సార్, ఏం లేవు, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేవు, మా ఇంట్లో అన్ని అలవాలు అవి ఇవి మాత్రమే ఉంటే మేము ఏం చేయాలండి అంటే అది ఇంకా సులభం. ఇల్లు మారమని చెప్తాను అనుకుంటున్నారు మీరు. మీరేం అలాంటి ఏం ప్రయత్నం చేయకండి. ఈ 30 డేస్ ప్రశాంతంగా ఇలాగే ఉండండి. మీరు ఏం అలాంటి ఇన్ కేసు ఉన్నా కూడా పక్కన పెట్టండి. తర్వాత ఏమైనా మారాలనుకుంటే మారండి. దీనికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకుని మీ వెనకాల సెట్టింగ్ చేసుకోండి. ఒక ప్లెయిన్ క్లాత్ సెట్టింగ్ చేసేసి పెట్టేసుకుని అక్కడ కూర్చోండి. లేకపోతే మనకి ఆన్లైన్లో వీటిలో బ్యాక్గ్రౌండ్ రికార్డ్ చేయడానికి వీటికి యూజ్ చేస్తారు కదా యూట్యూబర్స్ వారు. సో అలాంటివి కొనుక్కోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొండం కింద ఏం పెట్టకండి. మీ ఇంట్లో ఏదైతే ప్లెయిన్ ఉందో ఆ ప్లెయిన్ దుప్పటి కానీ, ప్లెయిన్ శారీ కానీ, ప్లెయిన్ బ్లౌజ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని పెట్టేసుకుని దాని ముందు కూర్చునే ప్రయత్నం చేయండి. మీ వెనకాల మొత్తం కనబడాలి. మళ్ళీ సగం సగం కనిపించకూడదు. ఈయన ఏదో దీనికోసం సెట్టింగ్ చేసుకుని కూర్చున్నట్టున్నాడు అని అనిపించకూడదు ఎవరికి కూడా. ఓకేనా? చేస్తారా? సో అలా ఉంటేనే మనం ప్రొఫెషనల్ గా కనిపిస్తాం. ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది వర్టికల్ గా పెట్టారు, ఇప్పుడు చాలా మంది హారిజాంటల్ గా పెట్టారు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ప్రెజెంటేషన్ లో అందరూ క్లియర్ కనిపిస్తారు. స్వర్ణలత గారు మీరు ఇంకా పెట్టలేదు మేడం, మీరు ఇంకా హారిజాంటల్ గానే ఉన్నారు, వర్టికల్ గా రాలేదు. సో మీరు వర్టికల్ గా అప్పుడు వచ్చేసారు. రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే హోస్ట్ గా మనం లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా పంచుకోవాలి, మనం ఒక క్లాసెస్ ని మనం ఎలా కండక్ట్ చేయాలి, వినడం కాదు కండక్ట్ చేయడం లెవెల్కి మనం వెళ్ళాలి. రైట్, వెళ్ళాము అందరూ రెడీ అయిపోయారా? హోస్ట్ గా ఆ ఇబ్బందులు, బాధలు, అద్భుతాలు అవన్నీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? గ్యాప్ దొరికిందని చెప్పి ఇంట్లో వాళ్ళతో వెళ్తూ మాట్లాడుకుంటారా? ఏం లేదా? శ్రీనివాస్ కుమార్ గారు ఏమైనా డౌట్ ఉందా? సో డౌట్స్ ఏమైనా ఉంటే మనం లాస్ట్ లో తీసుకుందామండి. ఇంకొక 5 to 10 minutes లో క్లాస్ అయిపోతుంది. లేదు సార్, అది హ్యాండ్ రేస్ అయిపోయి. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు హోస్ట్ అవ్వాలంటే ఫస్ట్ గా ఏం చేయాలంటే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏ బ్యాంకులో సార్, ఎక్కడ అనుకుంటున్నారు కదా? ఏం కాదు, జూమ్ లోనే. మన ఆల్రెడీ ఇంతకుముందు మీరు పర్మనెంట్ గా ఉంచుకోవడం కోసం మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అది సరిపోతుంది. ఇంక మళ్ళీ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ చేసుకోకపోతే దీనికోసమైనా తప్పదు కాబట్టి ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ నేమ్ పర్మనెంట్ గా పెట్టుకోండి. ఆ పర్మనెంట్ పెట్టుకున్న తర్వాత ఈ లింక్ ని ఎలా క్రియేట్ చేయాలి అది కూడా మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ మీరు జూమ్ యాప్ ఓపెన్ చేస్తారు. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేస్తారు. ఇంతకుముందు మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం ఆ పాయింట్స్ ని. సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ మీరు క్లిక్ చేసి అక్కడున్న ఎస్ నో అవన్నీ మీరు క్లిక్ చేసేసి మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు ఇంకా. అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత
రైట్. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తాను చూడండి. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్ ఆర్ ఫేస్‌బుక్‌తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు మీకు మోర్ ఆప్షన్ చెప్పాను కదా! ఈ మోర్ ఆప్షన్ ఫస్ట్ స్క్రీన్‌లో లాస్ట్‌లో ఉంటుంది మోర్. ఇంతకుముందు మీకు ఇంతవరకు కట్ చేసి చూపించాను. ఇంతవరకే. సో మీరు స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఎత్తుకుంటారు. పైన ఏం కనబడట్లేదని. కింద ఉంటుంది మోర్ ఆప్షన్స్. మీరు నేమ్ మార్చుకోవడానికి, పర్మనెంట్‌గా ఉంచుకోవడానికి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో షెడ్యూల్ అని ఉంటుంది చూసారా? షెడ్యూల్. పైన టాప్ సైడ్‌లో షెడ్యూల్ ఉంటుంది. మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ స్క్రీన్ ఇదే వస్తుంది. ఈ స్క్రీన్‌లో షెడ్యూల్ క్లిక్ చేయాలి. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత ఈ సెకండ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ సెకండ్ స్క్రీన్‌లో హిస్టరీ మొత్తం ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సెకండ్ స్క్రీన్. ఫస్ట్ స్క్రీన్‌లో షెడ్యూల్ క్లిక్ చేయాలి. మీరు ఒకటే రాసుకోండి పాయింట్. ఓపెన్ జూమ్ యాప్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ క్లిక్ ఆన్ షెడ్యూల్. షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ సెకండ్ షీట్ ఓపెన్ అవుతుంది. సెకండ్ స్క్రీన్. ఆ సెకండ్ స్క్రీన్ లో ఇక్కడ ఫస్ట్ నేమ్ గ్రూప్ డిస్కషన్ అని ఉంది కదా, అక్కడ ఏం ఉండదు, ఎంటీ ఉంటుంది. అక్కడ మీరు టైప్ చేయాలి. మీరు దేనికోసం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అనేది టైప్ చేయాలి. దేనికోసం ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని టైప్ చేయాలి. సో నెక్స్ట్ డేట్, ఏ డేట్న మీకు ఉంటుంది, ఏ రోజున మీకు ఉంటుంది, ఆ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది, మీకు ఆ మీటింగ్ ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు. కింద ఫ్రమ్ టు, ఏ టైం నుంచి ఏ టైం వరకు. కింద మీకు ఫ్రమ్ టు, ఏ టైం నుంచి ఏ టైం వరకు. ఇక్కడ మీకు ఫ్రీ అకౌంట్ 30 మినిట్స్ ఫ్రీగా వస్తుందండి. మనకి సరిపోతుంది. 30 మినిట్స్ ఇస్ మోర్ ఎనఫ్. 10 మినిట్స్ బఫర్ కూడా ఇస్తాడు మళ్ళీ జూమ్ వాడు. 30 మినిట్స్ మాట్లాడిన తర్వాత 10 మినిట్స్ కూడా బఫర్ కూడా వస్తుంది. ఈ 30 మినిట్స్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ టైం నుంచి ఈ టైం వరకు. కింద మీకు ఏమేమి వస్తాయి ఇవన్నీ వదిలేయండి. లాస్ట్ లో పాస్ కోడ్ అని ఉంటుంది. పాస్ కోడ్ అంటే ఇట్స్ పాస్వర్డ్. పాస్ కోడ్ ఉంటుంది. ఈ పాస్ కోడ్ అనేది ఈజీగా ఉండే విధంగా టైప్ చేసుకోండి. ఇప్పుడు మీకు పాస్ కోడ్ ఏముంది, మనకి 180 అని ఉంది. అలా ఈజీగా, అంటే కొంతమందికి ఆ పాస్ కోడ్ టైప్ చేస్తే కానీ ఓపెన్ కాదు. వాళ్ళ దగ్గర ఉన్న వర్షన్ బట్టి ఆ పాస్ కోడ్ టైప్ చేస్తే కానీ ఓపెన్ కాదు. అందుకోసం పాస్ కోడ్ 12345 కానీ లేకపోతే 1010 కానీ మీ ఇష్టం, మీ పేరు కానీ మీకు ఈజీగా వాళ్ళకి చెప్పగలగం. ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ అవ్వట్లేదు, పాస్ కోడ్ చెప్పండి అంటే చెప్పే విధంగా ఈజీగా ఉండే పాస్ కోడ్ ని ఇక్కడ టైప్ చేయండి. బై డిఫాల్ట్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూడండి Y1 VW XYZ ఏ వస్తాయి. మనం చెప్పలేం, గుర్తుపెట్టుకోలేం కదా. ఏదైతే మనం గుర్తుపెట్టుకోగలమో వాటిని మార్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి చెప్తాను చూడండి. జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే షెడ్యూల్ క్లిక్ చేయాలి. షెడ్యూల్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నేమ్, ఆ మీటింగ్ కి నేమ్ ఏమి ఇస్తున్నాం, ఈ గ్రూప్ డిస్కషన్ ఇక్కడ ఇచ్చాము. ఆ మీటింగ్ ఏం నేమ్ ఇస్తున్నాం అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన డేట్, ఏ డేట్ మనం మీటింగ్ కండక్ట్ చేస్తాం ఆ డేట్ సెలెక్ట్ చేయాలి. డేట్ టైప్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే క్యాలెండర్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ టు, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం ఫ్రమ్ టు పెట్టుకోవాలి. ఆ లాస్ట్ లో పాస్ కోడ్ దగ్గర ఈజీగా వాళ్ళకి రికగ్నైజ్ అయ్యే విధంగా పాస్ కోడ్ ని మనం, అంటే వాళ్ళకి ఫోన్ చేసినా నాకు కనెక్ట్ అవ్వట్లేదు పాస్ కోడ్ చెప్పు అని అంటే మనం చెప్పేసే విధంగా ఉండాలి. మళ్ళీ జూమ్ యాప్ ఓపెన్ చేసి ఏం పెట్టానబ్బా అది ఇది అని చెక్ చేసిన విధంగా ఉండకూడదు. ఈజీగా మన మైండ్ లో చెప్పే విధంగా ఆ పాస్ కోడ్ అనేది పెట్టాలి. బై డిఫాల్ట్ వచ్చేదాన్ని ఉంచకండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ ఉంటుంది. మనం ఫాస్ట్ గా కొట్టేసుకుని మనం దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రిపీటెడ్ దగ్గర నెవర్ అని ఉంటుంది. అది నెవరే ఉంచండి. దీనివల్ల ఆప్షన్స్ ఏంటంటే నెవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ 2 వీక్స్, అంటే ఆ టైంలో ఆటోమేటిక్ షెడ్యూల్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ మీరు నెవర్ లోనే పెట్టుకుని రోజుకు ఒక లింక్ క్రియేట్ చేయండి. దాంట్లో ఆప్షన్స్ ఏమన్నా రోజుకు మాడిఫై చేస్తూ ఉండండి. ఈ రోజు మీరు ఒక ఆప్షన్ తో లింక్ క్రియేట్ చేశారు, దాని తర్వాత ఇంకొక ఆప్షన్, అలా మీరు రోజు లింక్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఆప్షన్ యాడ్ చేసుకుని ఒక్కొక్క ఆప్షన్ దాన్ని తెలుసుకుంటూ క్రియేట్ చేయాలి. లింక్ ని చేసిన తర్వాత లాస్ట్ లో మీకు సేవ్ ఉంటుంది. ఏముంటుందండి, సేవ్ ఉంటుంది. మనం లింక్ క్రియేట్ చేసాము. లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ లో సేవ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, డన్ ఉంటుంది. డన్ ఉంది, సేవ్ లేదు, డన్ అని ఉంది. ఏముంది, డన్ అని ఉంది. ఇది చేయకపోతే మీకు లింక్ క్రియేట్ అవ్వదు. లాస్ట్ లో డన్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మనం క్రియేట్ చేసాక అది షేర్ చేయాలి కదా, మరి వేరే వాళ్ళకి ఆ లింక్ అవన్నీ షేర్ చేయాలి కదా. ఆ షేర్ చేయడానికి ఒక స్క్రీన్ వస్తుంది. దాంట్లో మీకు వాట్సాప్ అని కనిపిస్తుంది. దీంట్లో వాట్సాప్ లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనే ఉద్దేశంతో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. వాట్సాప్ కొంతమందికి ఓపెన్ కనిపించదు, ఉన్నా కూడా కనిపించదు. వాట్సాప్ అనే ఆప్షన్ దీంట్లో కనిపించదు. కనిపించినా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉంటే దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇక్కడ మెసేజ్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుని పేస్ట్ బటన్ క్లిక్ చేసి సెండ్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వాట్సాప్ బటన్ అక్కడ కనిపిస్తే, వాట్సాప్ అనే ఆప్షన్ కనిపిస్తే, కనిపించకపోతే ఏం చేయాలండి అంటే
మీ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద మీరు ఒకసారి టచ్ చేయండి. ఇలా టచ్ చేస్తే ఇక్కడ హైడింగ్ లో ఉన్న కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇన్వైట్, డిలీట్, ఇక్కడ డిలీట్ కనిపిస్తుంది. ఇన్వైట్ అనేది కనిపించట్లేదు ఇక్కడ, రైట్? ఇక్కడ ఇన్వైట్ అనేది కనిపించట్లేదు. సో ఇక్కడ మనకి ఇన్వైట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన స్క్రీన్ బ్యాక్ సైడ్ మీద ఒకసారి క్లిక్ చేస్తే అక్కడ హైడ్ అయిపోయిన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్వైట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ థర్డ్ స్క్రీన్ లో ఏమైతే కొత్తగా ఒక ఆప్షన్ వస్తుంది. ఇన్వైట్ మీద క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ ద్వారా పంపిస్తారా, యాహూ మెయిల్ ద్వారా పంపిస్తారా, మెసేజ్ ద్వారా పంపిస్తారా, మీ మొబైల్లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ మొత్తం కనిపిస్తాయి. దాంట్లో వాట్సాప్ కూడా కనిపించే అవకాశం ఉంది. కాపీ టు క్లిప్ బోర్డ్, ఇన్ కేసు వాట్సాప్ కనిపించలేదు, నేను పంపించడానికి ఇబ్బంది ఉంటుంది అనుకుంటే కాపీ టు క్లిప్ బోర్డ్, మాక్సిమం ఇదే యూజ్ చేయండి. కాపీ టు క్లిప్ బోర్డ్ యూజ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కొన్ని సందర్భాల్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఇది హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, మీరు లింక్ క్రియేట్ చేస్తారు. లింక్ క్రియేట్ చేశాక ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ స్క్రీన్ చూడండి, ఫస్ట్ స్క్రీన్ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చాక బ్యాక్ సైడ్ ప్లేన్ దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇన్వైట్ మీద క్లిక్ చేస్తారు. ఇన్వైట్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీరు దాన్ని మినిమైజ్ చేసేసి మళ్ళీ మీరు వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆ గ్రూప్ కానీ ఆ పర్సన్ కానీ సెలెక్ట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత మెసేజ్లోకి వెళ్ళి ఆ మెసేజ్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఏం చేస్తారు, మెసేజ్ ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాక మెసేజ్ టైప్ అయ్యే దగ్గర మీరు టచ్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పేస్ట్ అనే క్లిక్ చేసి జస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి వెళ్ళిపోతుంది, లింక్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి లింక్ వెళ్ళిపోతుంది. వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ముందే మీరు కనెక్ట్ అవ్వాలి. సపోజ్ మీరు 8 గంటలకు క్రియేట్ చేశారు, 7 గంటలకు క్రియేట్ చేశారు. ఆ 7 గంటల కన్నా ముందు మీరు 1 నిమిషం ముందన్నా మీరు ఓపెన్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు లింక్ స్టార్ట్ చేస్తారో యాజ్ హోస్ట్ గా అప్పటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. మీరు 8 గంటలకి నేను లింక్ క్రియేట్ చేశాను సార్, నేను 7:45కే లేకపోతే 7:30కి నేను స్టార్ట్ చేస్తా, 8 నుంచి 8:30కి కదా అంటే కాదు, 8 o'clock క్లోజ్ అయిపోతుంది. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 30 minutes ఫ్రీ. సో ఇది పెయిడ్ వర్షన్ కాబట్టి నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంటుంది. ఫ్రీ వర్షన్ లో 30 minutes వస్తుంది. 30 minutes తర్వాత ఆటోమేటిక్గా 10 minutes కి మీకు వార్నింగ్ వస్తుంది. వార్నింగ్ తర్వాత ఆటోమేటిక్గా మీరు క్లోజ్ చేయాల్సిన పని లేదు, క్లోజ్ అయిపోతుంది. మరి మీటింగ్ ఎలా స్టార్ట్ చేయాలండి అంటే మీరు ఏదైతే వాట్సాప్ లింక్ పంపించారో ఆ వాట్సాప్ లింక్ పంపించడం ద్వారా అక్కడ క్లిక్ చేసినా మీ మొబైల్ యాప్ ద్వారా స్టార్ట్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ మీరు జూమ్ యాప్లోకి వెళ్ళి ఆ షెడ్యూల్ కింద మీకు కనిపిస్తుంది స్టార్ట్ చేస్తుంది. మీరు ఏమైతే క్రియేట్ చేశారో అక్కడ స్టార్ట్ అనే బటన్ వస్తుంది. ఆ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు లింక్ స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాక్టికల్గా 1కి 2-3 సార్లు మీరు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయాలంటే మీకు ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, ఆ గ్రూప్స్లో మీరు రోజు ఒక లింక్ క్రియేట్ చేయండి. ఏం చేయాలి, రోజు ఒక లింక్ క్రియేట్ చేయండి. ఏం చేస్తారు, చేస్తారా రోజు ఒక లింక్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో వేయండి. గ్రూప్ లో వేసిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ అవ్వమని చెప్పి మీకు కింద రాయండి. ప్లీజ్ జాయిన్ అంటే జాయిన్ గారు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, అందుకని అలా టైప్ చేసి పెట్టండి. వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడండి. నేను ఏం సెషన్ జరిగింది, నేను వచ్చిన పర్సన్ ఎవరు, ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఏం మిస్ అయ్యాం, ఇంతకుముందు మనకి తెలుసా తెలియదా, మీకు తెలిసిన 2 పాయింట్లు షేర్ చేయండి. అక్కడ ఉన్న 4-5 ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అవుతారని గ్యారంటీ ఏం లేదండి. వాళ్ళు వేరే వాళ్ళు బిజీగా ఉండొచ్చు. సో వాళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కరి ద్వారా కూడా మీరు మాట్లాడి మీరు కమ్యూనికేషన్ పెంచుకోండి. యాజ్ ఎ మెంటర్గా, యాజ్ ఎ స్పీకర్గా, యాజ్ ఎ ట్రైనర్గా అసలు వేరే వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసే విధానం ఎలా ఉంది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. సో దీనికన్నా ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంటే రికార్డింగ్. మీరు జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద రికార్డ్ అని కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది, కింద రికార్డ్ అని కనిపిస్తుంది. ఆ రికార్డ్ దగ్గర క్లిక్ చేయండి, రికార్డ్ అయిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? కాదు, రికార్డ్ అవ్వదు. మొబైల్లో రికార్డ్ అవ్వట్లేదు. మొబైల్ వాళ్ళకి రికార్డ్ ఆప్షన్ ఇవ్వలేదు జూమ్ వాడు. రికార్డ్ అవ్వాలంటే పెయిడ్ వర్షన్ ఉంటేనే మొబైల్లో క్లౌడ్ ద్వారా రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసుకోవాలంటే ఎవరికైతే కంప్యూటర్ ఉందో, ఎవరైతే ల్యాప్టాప్ ద్వారా జాయిన్ అయ్యారో వాళ్ళకి రికార్డ్ అవుతుంది. అదిరిపోయే ఆప్షన్ కదా ఉన్న వాళ్ళకి. సో ఉన్న వాళ్ళు రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు లింక్ని ఆ సెషన్ ఇది కూడా ట్రై చేయండి. ఉన్నవాళ్ళు ఇది కూడా ట్రై చేయండి. ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్పండి, లేని వాళ్ళకి మీరేం బాధపడక్కర్లేదు, నేను రికార్డ్ చేసి పెడతాను, లేకపోతే ఇలా రికార్డ్ చేశాను, ఇట్లా జరిగింది, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. రికార్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా హోస్ట్ పర్మిషన్ ఉండాలి, లేకపోతే వాళ్ళకి హోస్ట్ రైట్ ఉండాలి. మరి నేను లింక్ క్రియేట్ చేశాను సార్, నా మొబైల్ ద్వారా లింక్ క్రియేట్ చేశాను, ఆయనకు పంపించాను, ఆయన రికార్డ్ చేయాలంటే ఎట్లా? సో వాళ్ళకి హోస్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ ఫ్రీ వర్షన్లో కో హోస్ట్ ఉండదు, ఓన్లీ హోస్ట్ మాత్రమే ఒకటే ఉంటారు, కో హోస్ట్ ఉండదు. కో హోస్ట్ పెయిడ్ వర్షన్లో మాత్రమే ఉంటుంది. కో హోస్ట్కి మీరు పార్టిసిపెంట్ క్లిక్ చేసి, సపోజ్ మీరు మొబైల్ నుంచి లింక్ క్రియేట్ చేశారు, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేయాలనుకున్నారు రికార్డ్ పర్పస్ కోసం,
మీరు ఏం చేస్తారంటే పార్టిసిపేషన్ లోకి వెళ్ళండి. ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళ మీద ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే మేక్ హోస్ట్ అని వస్తుంది. సో వాళ్ళకి హోస్ట్ గా మీ దగ్గర నుంచి రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో మీరు కనెక్టెడ్ లో ఉంటారు, డిస్కనెక్ట్ ఏం అవ్వదు. మీకు హోస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. హోస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయాక వాళ్ళు రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ ఎక్కడ అవుతుంది అంటే మీరు మొత్తం సెషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ రికార్డ్ ప్రాసెస్ అవడానికి మీరు 30 మినిట్స్ సెషన్ కనుక రికార్డ్ చేస్తే మీకు అట్లీస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది. 10 to 15 మినిట్స్ టైం పడుతుంది ఆ ప్రాసెస్ జరగడం మనకు కనిపిస్తుంది. సో 10%, 20%, 30% ఆ ప్రాసెస్ కనిపిస్తుంది. అది మొత్తం కంప్లీట్ అయిపోయినది ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది లాస్ట్ లో వస్తుంది. మీరు ఏ ఫోల్డర్ ఇస్తారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి సేవ్ అవుతుంది. ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి, డెస్క్టాప్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ ఉంది. మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి మీ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇంటర్నల్ మీటింగ్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు రికార్డ్ చేసుకునే ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి. హోస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. చేస్తారా? రికార్డ్ చేసుకుంటారా? షేర్ చేస్తారా? సో మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి స్పీకర్స్ అయిపోయారని మిమ్మల్ని మీరు ఊహించుకొని మీరు రికార్డ్ క్రియేట్ చేయండి. హోస్ట్ గా మీరు ఒక లింక్ క్రియేట్ చేయండి. మీ గ్రూప్ మెంబర్స్ అందరికీ పంచుకోండి ఆ ఎక్స్పీరియన్స్ ని. సో మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎలా వింటున్నారు, అసలు వింటున్నారా లేదా, వాళ్ళు వినడానికి మీరేం చేయాలి. ఇప్పుడు మీరు వినడానికి నేను ఎంత కష్టపడ్డాను, నన్ను కష్టపడ్డానా? ఏం కష్టపడవల్ల రెండు జోక్స్ చేయడానికి ప్రయత్నించాను అంతే. మీకు వినబడుతుందా, వినబట్లేదా, ఇలా హ్యాండ్ చేయండి, అలా హ్యాండ్ చేయండి, ఏదో నా ప్రయత్నం చేశాను. మీరు కూడా ప్రయత్నించారు. వండర్ఫుల్, మీరు కూడా ప్రయత్నించారు. సో ఇలా ఎలా మనం అట్రాక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయాలి అనే స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయంటే మనం నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు, నెంబర్ ఆఫ్ టైం మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మన భాషా విధానం ఎలాగుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉందా లేదా, లేకపోతే ఏం మార్చుకోవడం, ఏమైనా లాగ్ అవుతుందా అనేవన్నీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఒక స్పీకర్ అయిపోయాను, నేను స్పీకర్ అయిపోయాను, నేను లింక్ క్రియేట్ చేస్తాను, నేను మాట్లాడతాను. అట్లీస్ట్ 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు పెంచుకుంటూ వెళ్ళండి. లేదు ఎవరు రాలేదు సార్, ఏం చేయాలి సార్, నాకు అర్థం కావట్లేదు అంటే మీకు మీరే మాట్లాడుకోండి. ఆ స్క్రీన్ కనిపిస్తుంది, ఆ స్క్రీన్ లో నేను నిన్న ఈ సెషన్ జరిగింది, దీంట్లో నేను ఈ పాయింట్స్ నేర్చుకోవడం జరిగింది అని చెప్పి మీరు మీకు చెప్తా ఉండండి. ఎవరిని ఏమైనా అనుకుంటాను బాధపడుతున్నారా? అట్లా చెప్తే ఏమో పిచ్చోడు అనుకుంటారేమో, నాకు నేనే మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నారా? ఎవరు ఏమనుకున్నా మీరు డోంట్ కేర్ అండి. ఈ 30 days యు ఆర్ డిఫరెంట్. మీరు ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు, దానికి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. దీంట్లో వేరే డౌట్ ఏం లేదు. వేరే ఇంకా వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, ఎన్ని పక్కన పెట్టేసేయండి. సో మీ వర్క్ ఏంటి, ఈ 30 days లో మీరు ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా ఎలా ప్రతి నిమిషాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అనేది ఇక్కడ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా మీరందరూ కూడా చాలా చాలా ఓపిక్ గా, చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, అందరిని నవ్విస్తూ, మమ్మల్ని నవ్విస్తూ, హ్యాండ్ మూమెంట్స్, గెచెస్ ఏమైతే చేయమన్నావో అవన్నీ కూడా చిన్న పిల్ల మనస్తత్వంలో మీరు ఎంకరేజింగ్ చేస్తూ, మాట్లాడుతూ, ఆ యాక్టివిటీస్ చేసి అద్భుతంగా చెప్పడానికి నాకు కూడా ఉత్సాహం కల్పించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక ఫౌండేషన్ ని గంపా నాగేశ్వరరావు గారు క్రియేట్ చేశారు కాబట్టి ఈ రోజు మీరు నేర్చుకుని, ఆ నేర్చుకున్న దాన్ని ఇంకొకసారి మీకు చెబుతూ ఇంకా నేర్చుకునే అవకాశం కలిగించిన గంపా నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ మొత్తం ఈ బంధాన్ని సుధీర్ బంధం రావూరి గారు ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 180 బ్యాచ్ ని నాకు ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చి నా స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకున్నందుకు సార్ కూడా ప్రత్యేక తెలుపుతూ, ఈ కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి అందరికీ కూడా మీ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 180 బ్యాచ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఒక అద్భుతమైన, నార్మల్ గా కాదండి, ఒక అద్భుతమైన ట్రైనర్ గా తీర్చిదిద్దుతారని నేను భావిస్తున్నానండి. ఖచ్చితంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతారు. ఇంకా ముఖ్యంగా, అతి ముఖ్యంగా నేను ప్రతిసారి సెషన్ లో ఒకరికైతే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతానండి. మీరు వద్దన్నా కాదన్నా నేనైతే ఏం చేయలేను, వాళ్ళు తెలుపుకుంటాను, అది నా బంధం లాంటిది. ఎవరంటే వాళ్ళు ఇక్కడ రాసుకున్నా, నాకు పేరు గుర్తుండదు సరిగా. వాళ్ళు ఎవరంటే మీరేనండి. మీరు ఇంత చక్కగా పేషెన్సీగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ మీకు ఎన్ని పనులున్నా అట్లా పక్కన పెట్టేసుకుని ఈ టైంని నేను దీనికోసం కేటాయించుకుంటానని మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి, నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మీకు అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరే ఇంకా మరవలేనివి అవి. మీకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్.